ఎవరెవరు ఏమేమి ఎక్స్‌పెక్టేషన్సో చెప్పారో. సో, ప్రస్తుతానికి మీకు ఏంటి, జెమినీ అంటే ఏంటి? ఇది ముందుకు వెళ్దాం అంటే జెమినీలో సార్ ఇవన్నీ మెయిన్ అందరికీ తెలిసిందేంటంటే పరాశరే. జెమినీ అంటే ఎక్స్‌ట్రాగా పరాశర మించి ఏమీ లేదు. కానీ పరాశరని ఇంకో దృష్టిలో మనం చూస్తాం. అది ఏ దృష్టిలో చూస్తాం, ఎలా చూస్తాం అనేది జెమినీ కొంచెం ముందుకు వెళ్దాం. చార్ట్ వేయడం ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ పరాశరే. మారదు ఏమి. మనం తీసుకునేది కూడా లగ్నాలు తీసుకుంటాం. ఇంకా దీని లోపల జెమినీ లోపల మెయిన్ 7 చరకారకత్వాలున్నాయి. మొదటిది ఆత్మకారకుడు. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన స్థిర కారకత్వాలేంటివి, పరాశరకి, జెమినీకి తేడా ఏమేమున్నాయి, ఇవన్నీ ఎలా చూడాలి, ఇక్కడేమో చరదశలు, అక్కడేమో వింశోత్తరి దశ. వింశోత్తరి దశని ఈక్వలెంట్‌గా ఇక్కడ చరదశ. చరదశ అంటే ఇక్కడ రాశి దశలుంటాయి. అక్కడ వింశోత్తరి ప్రకారంగా మనం చంద్రుడిని తీసుకొని, చంద్రుడు ఎంత ట్రావెల్ చేశాడు, ఆ నక్షత్రంలో ఎన్నో పాదంలో ఎన్ని వదిలేయాలి, ఎన్ని నిమిషాలు, గంటలు, రోజులు వదిలేయాలి అని వదిలేసి మనం వేరేది కాలిక్యులేట్ చేసుకొని మిగిలిన దగ్గర నుంచి మనం దశ కాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ప్రెజెంట్‌గా నడుస్తున్న దశ అండి. దాని తర్వాత ఇది వస్తుంది. ప్రతి దానికి దశలు ప్లానెట్ ప్రకారంగా మనకి హైయెస్ట్ శుక్రుడికిచ్చారు 20 ఏళ్ళు. దాని తర్వాత శనీశ్వరుడికి 19. అలాగా మార్పులున్నాయి. ఇక్కడ ప్రతి దానికి ఒకటేనండి. ప్రతి రాశికి 12 సంవత్సరాలు మాత్రం దశ ఉంటుంది. సో, ఇక్కడ లెక్క 12. 12 ఇంటూ 12 144 ఏళ్ల వరకు ఉంటుంది. వింశోత్తరి దశ 120 ఏళ్ళు ఉంటుంది. కానీ ఇక్కడ 144 ఏళ్ళు రావడం అనేది చాలా అసలు కుదరని పని. అదెందుకో మీకు చరదశ వచ్చినప్పుడు చెప్తాను. ఇంకా చర కారకత్వాలు. చర కారకత్వాలు ఇక్కడ 7 తీసుకుంటామండి. 7 ఉన్నాయి. బయట కొంతమంది ఏంటంటే సంజయ్ రాత్ వాళ్ళు అందరూ 8 తీసుకుంటారు. అది 8 ఎందుకు తీసుకుంటారు ఏంటి అనేది చూద్దాం. దాని తర్వాత రాశి దృష్టి. ఇక్కడ ఫస్ట్ నేను రాశి దృష్టితోనే ఫస్ట్ ముందుకు వెళ్దామండి. ఎందుకంటే పరాశర నుంచి అందరికొచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆలోచన ఏమొస్తుంది అంటే ప్లానెట్‌కి, ప్లానెట్‌కి యాస్పెక్ట్ ఉంటుంది. అంటే ప్లానెట్‌కి దృష్టి ఉంటుంది. గ్రహానికి దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఇక్కడ వేరుగా చూస్తాం. ఇక్కడ రాశి దృష్టి ఉంటుంది. సో, రాశి అంటే ఏంటి? ఒక ఇల్లు. ఇంట్లోపల ఎన్నో ప్లానెట్స్ వస్తాయి. ఆ ప్లానెట్‌లు ఏవైనా కావచ్చు. మీరు ఏ ప్లానెట్ అయినా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు పరాశరలో ఉన్న 7, 8 ప్లానెట్లు, 9 ప్లానెట్లు తీసుకోవచ్చు. లేకపోతే వెస్టర్న్‌లో ఉన్న యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో కూడా తీసుకోవచ్చు. ఇంకా వేరేవేవన్నా ఉంటే మాంది ఉప ఉప ప్లానెట్లు కూడా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. మనకి రాశిలోనే ఉంటాయి కాబట్టి రాశి ఏ రాశిని చూస్తుంది అనే దాన్ని బట్టి ఇవన్నీ వస్తాయి. సో, మనం ఈరోజు కవర్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే చరకారకత్వాలు ఎలా తీసుకోవాలి? ఒకటి, దాని లోపల రాశి దృష్టులు ఎలా ఉంటాయి? ఈ 2 మాత్రం ఈరోజు కవర్ చేస్తాను. చరకారకత్వాలు డీప్‌గా మాత్రం ఆత్మకారకుడు గురించి ముందుకు వెళ్దాం. సో, ఇప్పుడు మనం 7 చరకారకత్వాలు, 8 చరకారకత్వాలు ఏది తీసుకుందాం అనేదంటే 7 అనేది క్లాసికల్ అండి. కేఎన్ రావు గారు ఫస్ట్ డిఫైన్ చేసినప్పుడు గానీ, వేరే ఎవరైనా చేసినప్పుడు గానీ, క్లాసికల్ వాళ్ళు 7 చేశారు. దాని తర్వాత కొంతమంది ఏంటి అంటే రాహుని తీసుకున్నారు. కేతువుని తీసుకోలేదు. రాహుని తీసుకుంటే సేమ్ అపోజిట్ డిగ్రీస్‌లో కేతువు ఉంటారు కాబట్టి రాహుని తీసుకున్నారు. సో, ఈ రాహుని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మీకు పితృకారక అని ఒకటొస్తుంది ఎక్స్‌ట్రాగా. ఇప్పుడు మనకి చరకారకత్వాలేంటి అంటే ఆహ్, ఆత్మకారకుడంటే సెల్ఫ్. ఆత్మకారకుడంటే మనం దీనిలో పరాశరలో చూస్తే ఆత్మకారకుడు సూర్యుడవుతాడు. సో, అది స్థిర కారకత్వం. ఇక్కడ చరకారకత్వం. ఈ ఆత్మకారకుల్లో ఎవరన్నా రావచ్చండి. అది సూర్యుడు రావచ్చు. ఇక్కడ చరకారకత్వం ఎవరైనా రావచ్చు. ఈ 7 గ్రహాల్లో రాహు, కేతు మినహాయిస్తే 7 గ్రహాల్లో ఎవరైనా ఆత్మకారకుడు తీసుకోవచ్చు. కానీ మనం పరాశరలో మాత్రం ఒకటే తీసుకుంటాం. అది ఇక్కడ ఆత్మకారకుడేమో సెల్ఫ్, సోలు. దాని తర్వాత అమాత్యకారకుడేమో
ఉద్యోగానికి ఫైనాన్సెస్ మనకెలా తీసుకొస్తారు అన్నదానికి, మన బిజినెస్ రిలేషన్స్ ఎలా ఉంటాయి అన్నదానికి కూడా మనం అమాత్య కారకుడిని కూడా తీసుకోవచ్చు. ఇంకా భ్రాతృ కారకుడు అంటే సిబ్లింగ్స్ అని ఇక్కడ వస్తుందండి. సిబ్లింగ్సే కాదు, మన డిపెండింగ్ ఆన్ ప్లానెట్ బట్టి కూడా మనకి ఇక్కడ ఫాదర్ తత్వం తీసుకోవాలన్నా భ్రాతృ కారకుడి నుంచి తీసుకుంటామండి. భ్రాతృ అని పెట్టేశారు కానీ అది ఫాదర్ కూడా కొన్నిసార్లు ఇండికేషన్ తీసుకునేదానికి ఇదే తీసుకుంటాం. నెక్స్ట్ మాతృకారకత్వం అందరికీ తెలిసిందే. మాతృకారకుడు మనం ముందు తీసుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం మనం తీసుకోబోయేది ఏంటి అంటే, ఏదైతే 4థ్ హైయెస్ట్ డిగ్రీలో ఉంటుందో అది మనకి మాతృకారకత్వం అవుతుంది. సో, నెక్స్ట్ పితృకారకత్వం సేమ్ చిల్డ్రన్‌ని తీసుకుందాం. 5 అంటే పూర్వపుణ్యం, పిల్లలు, దాని తర్వాత మన ఎడ్యుకేషన్ ఇవన్నీ సేమ్ ఇక్కడ కూడా అవే వస్తాయండి. మొత్తం ఒక్కొక్క పుత్రకారకులకి ఏమేమి ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉంటుంది అన్నీ నేను ఇస్తాను. మొదట మాత్రం మీకు ఒక డాక్యుమెంట్ పంపించాను. ఆత్మకారకుడు ఎలా ఉంటాడు, ఆత్మకారకుడిలో ఎవరెవరు ఏ గ్రహం ఉంటే ఆత్మకారకుడు ఎలా ఉంటుందని మొత్తం మీకు నోట్స్ అయితే ఇచ్చేసాను ముందరే. అది చదువుకొని వచ్చుంటే ఇక్కడ కొంచెం ఈజీగా అవుతుంది. లేకపోతే ఆయన ప్రాబ్లమ్ లేదు. నేను చెప్పగలిగినంత చెప్తాను. జ్ఞాతికారకుడు అండి ఇక్కడ నేను చేస్తున్నది ఎక్కువ మెడికల్. నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిన కారక కారక ఏందంటే జ్ఞాతికారక. జ్ఞాతికారకులు ఏంటంటే శత్రువు, రుణము, రోగంలాగా మీరు తీసుకుంది. ఇక్కడ డిసీజ్ ఎక్కువొస్తుంది. ఆ డిసీజ్ ఆబ్స్టికల్స్ ఎందుకొస్తున్నాయి? ఆ డిసీజ్ ఎవరెవరితో కలిసి ఉన్నాడు అని బట్టి మనం తీసుకుంటామండి. ధారాకారకుడంటే జస్ట్ 7th హౌస్. మామూలు రిలేషన్స్ ఎవరితో రిలేషన్స్ ఉన్నట్టు మేజర్ రిలేషన్ ప్లానెట్ అంటే రిలేషన్స్ అంటే ధారాకారక అండి. స్పౌస్ గాని, మీరు ఇవి గాని సేమ్ మన బిజినెస్ రిలేషన్స్ 7th హౌస్‌ని ఎలా తీసుకుంటాం, ఇక్కడ కూడా అలాగే తీసుకుంటాం. సో, నెక్స్ట్ మనం పరాశరికి, జెమినీకి మనకి తేడా ఏంటి? ఇవి ఫస్ట్ తెలుసుకుంటే గాని మనం కొంచెం ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే మనలో చాలా వరకు ఆలోచన, అలవాటు ఏమైపోతుందంటే కారకత్వం ఎలా పనిచేస్తుందంటే గ్రహం యొక్క దృష్టి, గ్రహం ఎలా పనిచేస్తుందన్న దాని మీద ఉంటుంది. జెమిని మొత్తం మార్చేస్తుందండి. జెమిని అంతా గ్రహ కారకత్వం కన్నా చర కారకత్వాలు, గ్రహం అనేది ఎలా వస్తుంది అనేది అంటే గ్రహం ఉంటుంది. కానీ ఆ చర కారకత్వం ఏం తీసుకుంది? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు రాజుల సిస్టమ్ ఉంది. రాజున్నాడు. రాజుకి మంత్రి ఉంటాడు. రాజుకేమో ఇంక సైన్యాధిపతి ఉంటారు. ఇవన్నీ ఫిక్స్‌డ్ అన్నమాట. వాళ్ళు మారేది అంటే చాలా రేర్‌గా మారుతారు. ఇప్పుడు జైమిని ఎలాంటిది అంటే మన డెమోక్రసీ లాంటిది. అప్పుడు మనం ఏంటి అంటే ఎవ్రీ 5 ఏళ్ళకి ఓటేస్తాం. ఓటేసిన తర్వాత అక్కడ కేంద్రంలో అయితే ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఈ మనం స్టేట్‌లో అయితే చీఫ్ మినిస్టర్ అంటారు. ఆ మినిస్టరు దాని తర్వాత నెక్స్ట్ వేరే ఎవరెవరు వస్తారన్నది అలాగా మనం తీసుకుంటాం. ఇలాగే ఇంతవరకు ఇక్కడ చరకారకత్వం తీసుకుంది. మీ యొక్క డి1లో ఉన్న డిగ్రీలు బట్టి ఆ చరకారకత్వం ఎవరికిచ్చారన్నది అక్కడ తెలుస్తుంది. అంతేగాని అక్కడి నుంచి ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత మారదండి. ఒకరి నుంచి ఒకరికి మారదు. ఇక్కడేంటి అంటే ఇక్కడ ఫిక్స్ అయిపోయాయి. మన స్థిర కారకత్వం కింద సూర్యుడు అంటే మనం ఓన్లీ ఆత్మకారకత్వం తీసుకుంటాం. జూపిటర్ అంటే అదే ఆహ్, గురువు అంటే మనం జీవకారకుడి కింద తీసుకుంటాం. ఇలా తీసుకోకుండా మనం పరాశరలో ఫిక్స్ చేసేసాం. జైమిని మారుకుంటుంటాయి. కానీ ఈ పదవులున్నాయి గదా! ఇది పదవులనమాట. జైమిని అంతా పదవులు. ఇక్కడంతా ప్లానెట్స్. సో, పదవిలో ఎవరు కూర్చున్నారో వాళ్ళు ఎవరికి ఏ క్యారెక్టర్ తెచ్చారో ఆ క్యారెక్టర్‌కి, ఆ పదవికి అంటుతుంది. సో, మనకి ఎవరెవరు ఎలా వస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా ఉంటుంది, బీజేపీ వ్యవస్థ ఎలా ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక పార్టీ వ్యవస్థ ఎలా ఉంటుంది. అలాగా ఇక్కడ మారుతూ ఉంటాయన్నమాట. సో, అలాగా మనం తీసుకున్నప్పుడు డిఫరెంట్‌గా ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ తెలుసుకుంటే మనం ఉంటుంది. ఇక్కడ మనం చూసే విధానం మనం గ్రహ దృష్టి చూస్తాం మెయిన్. గ్రహ దృష్టి చూస్తాం. అక్కడ రాశి దృష్టి చూస్తాం. రాసుల్లో 3 రకాలున్నాయండి. మెయిన్ మనం తీసుకోబోయేదేంటంటే కారకత్వాల్లో చర, స్థిర, దిశోభా రాశుల్ని తీసుకుంటాం. ఆ చరని ఎవరెవరు చూస్తారు, స్థిరని ఎవరు చూస్తారు, దిశోభా రాశుల్ని ఎవరు చూస్తారు అనేది అది మనం కొంచెం ముందుకు వెళ్లి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ రెండిటికి డిఫరెన్స్ తెలిస్తే ముందుకు వెళ్దామని ముందుగానే చెప్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు నైసర్గిక పాపులున్నారండి. నైసర్గిక పుణ్యులున్నారు. ఇది మంచి ప్లానెట్స్ అని ఇవి సాటర్న్, ఇవి కుజుడు, శనీశ్వరుడు వీళ్ళందరూ మంచిది కాదు నైసర్గిక పాపులు అని చెప్తారు. ఇక్కడ ఫిక్స్ చేసేసాం. ఇక్కడ ఫిక్స్ చేయలేదు మనం.
జెమినీలో మనం ఏది ఫిక్స్ చేయం. ఏది స్థిరంగా ఉండదు. అక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆహ్, వ్య చెరకారకత్వాలు చెప్పాను. ఇందాక 7 చెరకారకతాలు తీసుకుంటాం. ఆ చెరకారకుల్లోనే అన్ని ప్లానెట్స్ ఏ ప్లానెట్ ఏది ఆక్రమించుకుందో దాన్ని బట్టి మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క పని, వేరేది చేసే ఉద్యోగం అన్నీ మారుతుంటాయి. అయితే ఇక్కడ వింశోత్తరి తీసుకుంటామండి. ఇక్కడ మరి మెయిన్ డిసీజ్ కోసం తీసుకునేదంటే సిక్స్త్ హౌస్ తీసుకుంటాం. అక్కడ ఏ6 గాని, సిక్స్త్ ఫ్రమ్ ఆరుడని తీసుకుంటాం. కారకాంశ ఇవి నేను స్కిప్ చేస్తున్నా. అంటే ప్రస్తుతానికి 6, 8, 12 హౌసెస్‌ని ఎలా తీసుకుంటారనేది నేను తర్వాత చెప్తాను. అది 6, 8, 12 అనే హౌసెస్ అనేది మెయిన్ కొంచెం డీటెయిల్‌గా వెళ్ళాలి. సో, ఇక్కడ ఎలా సిక్స్త్ తీసుకుంటామో అక్కడ ఆరుడాలు తీసుకుంటాం. ఏ6 తీసుకుంటాం. సో, ఆరుడాలు ఎలా లెక్క పెట్టాలి అన్నది అంతా నేను ఈ చరకారకత్వాలన్నీ అయిపోయిన తర్వాత ఆరుడాలు నేర్పిస్తాను. దాని తర్వాత ఇక్కడ లగ్నాలు చాలా ఉన్నాయండి. మనం మేజర్‌గా మనం తీసుకునేది ఇక్కడ ఒకటే లగ్నం. లగ్నం తీసుకుంటాం. లేదు అంటే మనకి ఇందు లగ్నాలున్నాయి, హోర లగ్నాలున్నాయి అన్నీ తీసుకుంటాం గానీ వరాండ లగ్నాలున్నాయి. అవన్నీ కూడా మనం తీసుకోము. సరాసరి క్యాలిక్యులేషన్ అప్పుడు తీసుకుంటుంటాం. కొంతమంది కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ మేజర్ ఒక లగ్నం తీసుకుంటాం. ఇక్కడ మాత్రం చాలా లగ్నాలున్నాయండి. మేజర్ లగ్నాలు ఆరుడాలు. ఆరుడ లగ్నం, కారకాంశ లగ్నం. దాని తర్వాత ఈ కారకాంశ లగ్నం అన్నదొక్కటే జెమినికి సంబంధం అండి. మిగతా మిగతా లగ్నాలన్నీ పరాశర నుంచి వచ్చినవే ఇక్కడ వాడుకుంటున్నాం అంతే. నెక్స్ట్ మనం తీసుకుంటే లగ్నం గురించి చెప్పాను. నక్షత్రం మన నక్షత్రాలు వాడతాం. అసలిక్కడ నక్షత్రం అనే కాన్సెప్టే లేదండి జెమినీలో. కింద మనకి ఆ ఒక్కసారి డిగ్రీస్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ నక్షత్రాలనే కాన్సెప్టే ఉండదు. మనం అక్కడ నక్షత్రాలు చూస్తాం. ఇక్కడ నక్షత్రాలు చూడం. సో, మనం ఆహ్ నక్షత్రం గురించి ఇక్కడ పరాశరలో చూస్తాం. ఇక్కడ నక్షత్రం అసలుండదండి. ఇక్కడ లగ్నం ఉంటుంది. చరకారకత్వం ఉంటుంది. కారకాంశం ఉంటుంది. కారకాంశం అంటే ఆత్మకారకుడు నవాంశలో ఎక్కడున్నాడు అనేది. కారక, అంశ, నవాంశ ఇది 2 అన్నమాట. మిక్స్ ఇది కారకాంశ అన్నది. సో, మనం ఒకవేళ ఆహ్, మన లాంగిటీ ఎలా చూడాలి అంటే మనకి మారక స్థానాలు 2, 7 ఇక్కడ మారక స్థానాలు ఎవరొస్తారంటే అండి మనకి రుద్ర రుద్రుడొస్తారు. అది స్థిర కారకులు అని 3 ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తయారు చేస్తాం. అది చేస్తాం. మోక్షేష్ ఏదో మాట్లాడదామని చెప్పమ్మా? సార్ ఇలా చరిత్ర గణక ఇలా తీసుకుంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ లగ్నంతో సంబంధం లేకుండా సిమిలర్ వచ్చేది అంటే ఒక 2 అవర్స్ ఉంటుంది ఒక లగ్నం రఫ్లీ. ఆ 2 అవర్స్ లో పుట్టిన వాళ్ళందరికీ ఒకటే ఫలితాలు వస్తాయా? 2 అవర్స్ పుట్టిన వాళ్ళకి ఒకటే రావు. ఛాన్సెస్ ఆఫ్ చేంజింగ్ ఉంటుంది కదా! ఇప్పుడు మూన్ 28 డిగ్రీలు ఉన్నాడు. మూన్ ఒక 15 నిమిషాల్లో ఒక డిగ్రీ మారిపోతే ఏమవుతుంది? ఆత్మకారకుడు అయిపోతాడు కదా! మారిపోతుంది కదా! నువ్వన్నట్టు సేమ్ జెమినీలో ఒకవేళ ఇద్దరు ఒకటేగా పుట్టారు. సేమ్ ట్విన్స్ పుట్టారు. ట్రిప్లెట్స్ పుట్టారు. నలుగురు పుట్టారు. సో, వితిన్ స్పాన్ ఆఫ్ 15 నిమిషాల్లో నలుగురు పుట్టారనుకో. వాళ్ళకిక్కడ వేరుగా ఉంటుందా? లేదా? అంటే ఆ వేరుగా ఉంటుంది. అది ఎలా వేరవుతుంది? ఏమవుతుంది? అనేది నీకు కొన్ని విషయాల్లో తెలుస్తుంది. డిగ్రీస్ కొంచెం చేంజ్ వస్తాయి కాబట్టి అక్కడ తెలుస్తుంది. ఒకవేళ లేదండి అందరికి దాదాపు ఒకటేగా చరకారకత్వాలొచ్చాయి అంటే నీకు కాలిక్యులేషన్ పార్ట్‌లో కొంతన్నా వేరియేషన్ వస్తుంది. ఆ కాలిక్యులేషన్ పార్ట్‌లో కొంత కూడా వేరియేషన్ రాకపోతే దాదాపు వాళ్ళకి ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. నువ్వు అడిగిన దానికి ఇప్పుడు మనం పరాశర తీసుకున్నప్పుడు డిఫరెన్షియేషన్ ఎలా చేస్తామో సేమ్ పరాశరలో డివిజనల్ చార్ట్స్ ఎలా వాడొచ్చో జెమినీ కూడా అదే సేమ్ డివిజనల్ చార్ట్స్‌ని వాడి ఇక్కడ కూడా నువ్వు సేమ్‌గా మళ్ళీ తీసుకొని రావచ్చు. ఒకవేళ గాని నీకు ఒకటే నిమిషాల్లో తేడా ఇది వస్తుంది ఇక్కడ ఇలాగా ఇద్దరు మనుషులొచ్చారు. ఇద్దరికీ ఒకటేలాగా ఉంది అనంటే కుదరకపోతే యూ కెన్ గో అప్ టు డి60 వరకు వెళ్ళొచ్చు. ఇఫ్ యూ హావ్ రైట్ టైమ్. మీకు గాని టైం కరెక్ట్‌గా ఉంది టైం అయింది అని తెలిస్తే మాత్రం రికార్డ్ అయిందని తెలిస్తే మాత్రం వెళ్ళవచ్చు. అది ఎందుకంటే 2 నిమిషాల్లో మీకు లగ్నం మారిపోతుంది డి60లో. సో, అందుకోసమని ఇది. మీరు సేమ్ డివిజనల్ చార్ట్స్ ఎలా వాడతారో ఇది జెమినీలో కూడా అలా వాడొచ్చు.
సరిపోయిందా ఓకే డౌట్? సార్. సరిపోయింది సార్. వెయిట్ చేస్తున్నాను. మారకాలు సేమ్ అండి. సెకండ్, సెవెంత్ అయితే ఇక్కడ రుద్రుడు వస్తారండి. ఇక్కడ రుద్రుడిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇది చేయాలి స్థిర దశలు, అది మీరు కొంచెం మిడిల్ నుంచి అడ్వాన్స్డ్కి వెళ్తే, మిడిల్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్కి వెళ్తే నేను చెప్తానండి. అంతవరకు నేను ఈ స్థిర కారకత్వాలు నేను తీసుకుని రాను, ఎందుకంటే దాని క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ సేమ్ డిసీజెస్ గురించి మనం ఇక్కడ నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సో పాస్ట్ లైఫ్ అంతా 5th, 9th ఉంటుంది. ఇక్కడ సేమ్ నవాంశం ఉంటుంది, ఆరుడు లగ్నం ఉంటుంది. ఆరుడు లగ్నం నుంచి కారకాంశ లగ్నం నుంచి మనం ఎలాగ లెక్కలు వేస్తాం అనేది నేను తర్వాత చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. 5th, 9th ఇక్కడ నవాంశ ఆరుడ లగ్నం. ఆరుడ లగ్నం అనేది ఏంటి అంటే మనని బయట వాళ్ళు ఎలా చూస్తున్నారు, బయట వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అనేది ఆరుడం అవుతుందండి. కారకాంశం అంటే మనం లోపల నుంచి మనం ఎలా ఉన్నాం అనేది అది కారకాంశం అవుతుంది. సో అది కొంచెం డిఫరెన్స్. ఇప్పుడు మనం వెళ్తే ఇందాక స్థిర కారకత్వాలు, మనం చర కారకత్వాలు చెప్పాం. ఇప్పుడు స్థిర కారకత్వాలు అంటే సూర్యుడికి, రవికి మనం ఫాదర్ అని ఇచ్చేసామండి. ఫాదరు, పవరు, గవర్నమెంట్ ఇవన్నీ ఇచ్చేసాం. సో ఇక్కడ ఎవరైతే ఆత్మకారకుడు కింద తీసుకుంటారంటే ఫస్ట్ డిగ్రీ ఎవరవుతారో, హైయెస్ట్ డిగ్రీ ఎవరవుతారో వాళ్ళకి ఈ ఈ సెల్ఫ్, సోల్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఆత్మకారకుడు వాళ్ళు అవుతారు. ఆ ఆత్మకారకుడు సూర్యుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు, జూపిటర్ అవ్వచ్చు, మెర్క్యూరీ కూడా అవ్వచ్చు, మార్స్ అవ్వచ్చు, సాటర్న్ అవ్వచ్చు, వీనస్ అవ్వచ్చు. సో ఎవరెవరు ఎలా అవుతారనేది ఎవరికి తెలియదండి. సో ఇది ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు అయితే వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయనేది రాశి బట్టి మనం చెప్తాం. సో ఇది సేమ్ మనం ఏం చేస్తాం, స్థిర కారకత్వం మాట్లాడుకున్నాం. చంద్రుడు అంటే మనం మదర్ అని చెప్పాం, మైండ్ అని చెప్పాం, ఇవే సేమ్ అదే. మళ్ళీ కుజుడు అంటే ఏం చేస్తాం అంటే మనం అన్నదమ్ములు, అక్కచెల్లి కింద తీసుకుంటాం. కరేజ్ ఎలా ఉంది, మనం తన తన శక్తి ఎలా ఉంది, ఎనర్జీ ఎలా ఉంది అలా తీసుకుంటాం. బుద్ధి, మెర్క్యూరీ బట్టి ఏంటంటే మనం ఆయన ఇంటలెక్చువల్ థింకింగ్ ఎలా ఉంది, అనలిటికల్ థింకింగ్ ఎలా ఉంది అలా తీసుకుంటాం. ఇక్కడ ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే అదే సేమ్ ఇంటలెక్చువల్ థింకింగ్ కి మనం తీసుకోబోయేది వేరే చరకారకత్వం తీసుకుంటాం, దాన్ని ఈక్వలెంట్ గా. ఇక్కడ జూపిటర్ మనం తెచ్చుకున్న జ్ఞానం అండి. దాని తర్వాత పిల్లలు ఎలా వస్తున్నారు, జూపిటర్, మెర్క్యూరీ కలిసినప్పుడు పిల్లలు వస్తుంటారు. అదే మనకి ట్రైన్ ఇచ్చినప్పుడు అది ఎలా వస్తారు ఏంటి అనేది, అది మనం ఇక్కడ పిల్లలు పీకే కింద తీసుకుంటాం. అది ఎలా వస్తుందనేది చెప్తానండి. దాని తర్వాత వీనస్, శుక్రుడు స్పౌస్ కింద తీసుకుంటాం. దాని తర్వాత అన్ని రిచెస్ కింద తీసుకుంటాం. దాని తర్వాత లలిత కళ కింద తీసుకుంటాం. సేమ్ ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా సేమ్ మనం అదంతా తీసుకునేది పుత్రకారకులు తీసుకుంటాం అండి. లలిత కళలు అన్ని తీసుకోవాలన్నప్పుడు అది పీకేలో తీసుకుంటాం. ఇక్కడ శనేశ్వరుడు ఉద్యోగం కింద తీసుకుంటాం, లాంగిటీ కింద తీసుకుంటాం. దాని తర్వాత మన మెయిన్ కర్మ కింద తీసుకుంటాం. సేమ్ అక్కడ కూడా కర్మ కింద వేరే ఆత్మకారకుడు తీసుకుంటారండి. కర్మ అది ఆత్మకారకుడిది. సో అది ఎలా బిహేవ్ చేస్తారు, ఏం చేస్తారు అని దానిలో వస్తుంది అనమాట కర్మ. సో ఇది ఒకటి ఫిక్స్ అయిపోయే. ఇవి ఇప్పుడు మీరు ఇది తీసుకొచ్చి సన్ తీసుకొచ్చి ఏకే పెట్టచ్చు. మీరు మళ్ళీ సాటర్న్ తీసుకొచ్చి ఏకే కింద పెట్టచ్చు. సో సాటర్న్ ఏకే అయ్యారు అనుకోండి, అప్పుడు ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో ఎక్కువ ప్లానెట్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ప్లానెట్ నుంచి ఆత్మకారకుడు అవుతాడు అనమాట. అంటే ఆ ప్లానెట్ క్యారెక్టరిస్టిక్స్ ఏ రాశిలో ఉందన్న దాని మీద డిపెండ్ అయ్యి మీకు ఎలా ఉంటుంది. తను ఒకవేళ సాటర్న్ వచ్చారనుకోండి, సాటర్న్ ఏంటి, ఎక్కువ డిసిప్లిన్ ఉంటారు, ఎక్కువ పని చేస్తూ ఉంటారు, ఖాళీగా ఉండలేరు, లేకపోతే సోమరిపోతు కూడా అవ్వచ్చు. సో ఇలాగా ఏదవుతుంది, ఎవరైతే తీసుకుంటారనేది మనకు తెలియదు. అది సో దాన్ని బట్టి మీకు మారిపోతుంటది. అదే సన్ వచ్చారనుకోండి, కొంచెం లీడర్‌గా ఉంటారు. వాళ్ళదేంటి అంటే ఎక్కువ రాజరికంగా బతుకుతారు. రాజరికంగా ఉండడానికి చూస్తారు. అన్నిట్లోనూ వాళ్ళు అథారిటీ ఎక్కువ చూపిస్తారు. అది ఇంట్లో గాని, ఆఫీస్‌లో గాని, ఎక్కడైనా గాని. సో అది ఎలా ఉంటుంది, ఏముంటుందనేది అక్కడ, ఇక్కడ మారుతుంది. సో ఇది అన్నమాట డిఫరెన్స్. మీకు ఇది మైండ్‌లో ఇది బాగా మీరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మీరు నేర్చుకున్న పరాశరంతా ఇక్కడుంది. సో ఇప్పుడు ఈ మెకానిజంకొచ్చేటప్పటికి ఏంటి అంటే కొంచెం మార్చుకోవాలన్నమాట. ఆ మార్చుకోవడానికే ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. చెప్పమన్నారు కదా నెమ్మదిగా. సో మనం రాశి దృష్టికొచ్చాం. ఇది రాశి దృష్టిలో ఇప్పుడు మనం సరే లగ్నం,
లగ్నం మేషం పడిందండి. సో మేషం లగ్నం పడితే మేషము చర స్థిర దిశోభావ రాశుల్లో చరరాశి. సో చరరాశులన్నీ ఎవరిని చూస్తాయంటే స్థిర రాశుల్ని చూస్తాయి. అన్ని స్థిర రాశులను చూస్తాయి. పక్క రాశి తప్ప. ఈ పక్క రాశిని చూడదండి. ఈ ఈ చరరాశి ఇది చూస్తుంది. ఈ చరరాశి ఈ చరరాశిని చూస్తుంది. ఈ చరరాశి ఈ చరరాశిని చూస్తుంది. సారీ స్థిర రాశిని చూస్తుంది. కానీ ఈ స్థిర రాశిని చూడదు. పక్కనున్న దాన్ని చూడదు. ఇప్పుడు మరి సరే ఇంకొకటి తీసుకుందాం. మళ్ళీ ఎరేజ్ చేద్దాం. మళ్ళీ చేద్దాం. ఓకే. మనం ఏం చేసుకుందాం ఇప్పుడు? ఇది తీసుకుందాం లగ్నం. ఇది లగ్నంగా తీసుకున్నప్పుడు అండి ఏమవుతుందంటే ఇది లగ్నం తీసుకున్నాం కాబట్టి ఇది పక్క రాశిని స్థిర రాశిని చూడదండి. పక్క స్థిర రాశిని చూడదు. ఇది మాత్రం ఇది చూస్తుంది. ఈ స్థిర రాశిని చూస్తుంది. ఈ స్థిర రాశిని చూస్తుంది. ఈ స్థిర రాశిని చూస్తుంది. సో ఇది మాత్రం చూడదండి. సో అలాగా మీరు బెటర్ బ్లాక్ అయితే బెటర్. ఓకే. సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్థిర రాశి తీసుకుందామండి. ఇది స్థిర రాశి లగ్నం అయిందనుకో. ఇప్పుడు స్థిర రాశి లగ్నం అయినప్పుడు ఈ స్థిర రాశి పక్కనున్న చరరాశిని చూడదండి. ఈ స్థిర రాశి పక్కనున్న చరరాశిని చూస్తుంది. ఆ ఎదురుగా ఉన్న చరరాశిని చూస్తుంది. ఇటు పక్క ఉన్న చరరాశిని చూస్తుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. చరరాశులు స్థిర రాశిని చూస్తాయి. స్థిర రాశులు చరరాశిని చూస్తాయి. పక్క రాశి తప్ప. ఈ రెండిటికి ఇలా ఉంటుందండి. దీని లోపల ఉన్న ప్లానెట్స్ ఉన్నాయనుకోండి. 1, 2, 3 ఎన్ని ప్లానెట్స్ ఉంటే అన్ని ప్లానెట్స్ అండి. ఇక్కడ దృష్టి రాశికి ఇచ్చారు. దృష్టి ప్లానెట్స్ కి ఇవ్వలేదు. ఇదొక్కటే చెప్పడానికి ఇంతసేపు చెప్తున్నానండి. దృష్టి ప్లానెట్స్ కి ఇవ్వలేదు. ఇక్కడ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఆ రాశి మొత్తం ఇంకొక రాశిని చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ సాటర్న్ ఉన్నారు ఎగ్జాంపుల్. దాని తర్వాత ఇక్కడే మళ్ళీ మీకు మార్స్ ఉన్నారు. వీళ్ళకి స్పెషల్ దృష్టులు ఉన్నాయి పరాశరలో. ఇక్కడ లేవు. ఇవి రెండు కూడా ఈ మేషాన్ని కర్కాటకాన్ని తులనే చూస్తాయి. ఇంకా వేరే ఏమీ చూడదు. వీటికి సెపరేట్ గా 3 సరే ఇక్కడ సరిపోయింది అనుకోండి. 3, 4 లేదు కదా మార్స్ కి. సో ఇలాగా ప్లానెట్ కి సంబంధించిన దానిలాగా చూడవు. అందుకోసం చెప్పాల్సి వస్తుందండి. ఇది అయిన తర్వాత మీకు ద్విసోభవ రాశి తీసుకుంటే లగ్నం మిథునం అయిందనుకోండి. లగ్నం ఏదైనా కానీ ద్విసోభవ రాశి అన్ని ద్విసోభవ రాశులు చూస్తుంది. సో ద్విసోభవ రాశి అన్ని ద్విసోభవ రాశులు చూస్తుంది. సో మళ్ళీ లగ్నం మీనం వేసుకున్నాం అనుకోండి. అన్ని ద్విసోభవ రాశులు చూస్తాయి. ఇది ఇటు చూస్తుంది. ఇదేమో ఇటు చూస్తుంది. ఇదేమో ఇటు చూస్తుంది. సో ద్విసోభవ రాశులు చూస్తాయండి. మళ్ళీ చెప్తున్నాను. చరరాశులు స్థిర రాశులను చూస్తాయి. స్థిర రాశులు చరరాశిని చూస్తాయి. పక్క రాశి తప్ప. ద్విసోభవ రాశులను చూస్తాయి. ఇది రాశి దృష్టి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ ఇదే జైమినికి మూలం. జైమిని పద్ధతికి ఇదే మూలం. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ రాశి దృష్టి తీసుకుందాం. తీసుకుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి వెళ్దాం. క్యాన్సర్ అయిపోయింది. ఇప్పుడు సింహం తీసుకుందాం. లగ్నం తీసుకుంటే ఈ రాశిని మనం చూడమండి. స్థిర రాశిని చరరాశిని చూడం. ఇది మాత్రం నెక్స్ట్ చరరాశి మేషాన్ని చూస్తుంది. మళ్ళీ ఈ చరరాశి మళ్ళీ ఈ మళ్ళీ రాశి అన్ని చేయాల. ఇది చూడదు. ఇది దీన్ని చూస్తుంది.
ఇదేమో మేషాన్ని చూస్తుంది. ఇదేమో మళ్ళీ మకరాన్ని చూస్తుంది. ఇప్పుడు అర్థమైందా అండి? ఇది ఇలాగ రాశి దృష్టులు. ఇప్పుడు ఇది నార్మల్ ఒక చార్ట్ అది నవాంశ అయినా గాని, ఏదైనా గాని. ఇక్కడ ఏం పడిందండి లగ్నం? ఇది లగ్నం అయింది. సో, లగ్నం అయింది కాబట్టి, ఈ పక్క చరరాశిని చూడదండి. ఇది పక్కనున్న స్థిర రాశిని చూస్తుంది. ఎదురుగా ఉన్న స్థిర రాశిని చూస్తుంది. పక్కనున్న స్థిర రాశిని చూస్తుంది. సో, కుంభాన్ని చూస్తుంది. వృషభాన్ని చూస్తుంది. సింహాన్ని చూస్తుంది. సో, ఇదన్నమాట. ఈ సాటర్న్, కేతువు ఎవరెవరిని చూస్తాయంటే, సింహంలో ఉన్న గ్రహాల్ని. ఇప్పుడు ఇక్కడ ఆహ్, వృషభంలో ఉన్న శుక్రుడిని, చంద్రుడిని చూస్తాయి. దాని తర్వాత ఇక్కడ ఏమీ లేదు. హోర లగ్నం ఉంది. ఇక్కడ ఈ ఇవి వీటిని ఇక్కడ ఏమీ లేవు కాబట్టి కుంభంలో ఉన్నవి చూస్తాయి. సో, ఇది అన్నమాట. ఇవి ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీరు చార్ట్ అనాలిసిస్ ఎలా చేయాలి అన్నారు. సో, మీరు లగ్నానికి ఏం చేస్తారు? ఎవరు ఏమేమి చూస్తున్నాయని చెప్పి ఫస్ట్ మనం లెక్కలేసుకుంటాం. సాటర్న్ ఉన్నారు. సాటర్న్ మూడో దృష్టి ఇక్కడుంది. సో, ధనుస్సుని చూస్తుంది. దాని తర్వాత 10వ దృష్టి ఇక్కడికొచ్చింది. సో, మెర్క్యూరీని చూస్తుంది. సాటర్న్ ఇప్పుడు మెర్క్యూరీని ధనుస్సుని చూస్తుంది, కర్కాటకం చూస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ విషయం ఏమైందంటే, ఇక్కడ మాత్రం మనకి దీనిలో చూసినప్పుడు మనకి కర్కాటకాన్ని చూడదు. సో, అందుకోసమని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పెట్టాను. సేమ్ నవాంశ కూడా మీరు తీసుకుంటే ఇదయింది కాబట్టి పక్క రాశిని చూడదు. సో, ఈ పక్కన మేషాన్ని చూస్తుంది. ఇదేమో ఎదురుగున్న కర్కాటకాన్ని చూస్తుంది. తులని చూస్తుంది. సో, ఇప్పుడు మెర్క్యూరీ ఎవరెవరిని చూస్తున్నారంటే, రాహుని చూస్తున్నారు, జూపిటర్‌ని చూస్తున్నారు, కేతువుని చూస్తున్నారు. సో, ఇలాగా ఈ ఈ రాశి దృష్టిలుంటాయండి. ఈ రాశి దృష్టుల మీదే మొత్తం జెమిని నడుస్తుంది. అందుకనే ఇక్కడ బేసిక్‌గా ఎలా చూస్తారు అని అడిగారు. సో, అందుకని ఎలా చూస్తారో చెప్తున్నా. నెక్స్ట్ అండి ఆత్మకారకుడు. ఇప్పుడు ఆత్మకారకుడంటే ది వన్ విత్ హైయెస్ట్ డిగ్రీ. సో, హైయెస్ట్ డిగ్రీ ఏదొచ్చిందో ఫస్ట్ హైయెస్ట్ డిగ్రీ ఏదొచ్చిందో అది ఆత్మకారకుడు అవుతారండి. ఆత్మకారకుడు అంటే మేజర్ మన యొక్క మెయిన్ ఆత్మ ఏం చేయబోతుంది? ఎలా ఉంటారు? మనిషి ఎలా బిహేవ్ చేస్తారు? మనిషి ఇంకొకరితో ఎలా ఉంటారు? ఏం చేస్తారు? ఉద్యోగం ఎలా ఉంటుంది? ఏం చేయగలరు? అంతా ఎవ్రీథింగ్ ఆత్మకారకుడు. ఆత్మకారకుడిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్. కానీ ఇక్కడ ఒక్క చిన్న విషయం నేను చెప్దామని ఆపుతున్నాను అండి. ఇక్కడ ఒకవేళ 26 డిగ్రీలుంది. ఇప్పుడు సాటర్న్ ఉన్నారు. 26 డిగ్రీల్లో ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్. 26 డిగ్రీలు 1 ఉన్నారనుకోండి. అప్పుడేమవుతుంది? ఆత్మకారకుడికి 1 డిగ్రీ లోపల హైయెస్ట్ డిగ్రీకి, సెకండ్ హైయెస్ట్ డిగ్రీకి 1 డిగ్రీ మాత్రమే తేడా ఉంది. అప్పుడేమవుతుంది అంటే సన్‌లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్, సాటర్న్‌లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్, సన్‌లో ఉన్నది, సాటర్న్‌లో ఉన్నది 2 వస్తాయండి. 2 మిక్స్ ఉంటుంది వాళ్ళ దానిలో. ఎవరికైతే ఫస్ట్ 1 డిగ్రీ లోపల ఆత్మకారకుడు, అమాత్యకారకుడు 1 డిగ్రీ లోపల గాని ఉన్నాడు అంటే, వాళ్ళకి కంపల్సరీ 2 ప్లానెట్స్ యొక్క మిక్స్చర్ ఉంటుంది. కంప్లీట్‌గా సన్ కారకత్వం ఏమి ఉండదు. కంప్లీట్‌గా సాటర్న్ కారకత్వం ఉండదు. కంప్లీట్ మిక్స్చర్ ఉంటుంది. ఒకవేళ అదే మరి ఆత్మకారకుడిలో మిక్స్చర్ వస్తుంది. కానీ అమాత్య కారకుడిని తీసుకున్నప్పుడు సన్ నుంచి రాదు. గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకు అంటే ఇది స్వభావం. ఒక ప్లానెట్ యొక్క స్వభావం మనిషిలోకొస్తుంది. కానీ ఈ సన్ యొక్క స్వభావం ఉద్యోగానికి వెళ్ళదు. అమాత్య కారకుడిది వేరేది పని. ఫైనాన్షియల్ పని గాని, మీరు ఉద్యోగాలు ఎలా చేస్తారు? ఏ ఉద్యోగాలు చేస్తారు? ఏం చేస్తారన్న దానికి సన్ ఒకవేళ గాని మీకు రాశి దృష్టి ద్వారా సపోర్ట్ ఇస్తే ఇచ్చినట్టు ఉంటుంది కానీ, ఇక్కడి నుంచి మాత్రం తీసుకోము. అదే రివర్స్‌లో అమాత్యకారకుడికి, ఆత్మకారకుడికి 1 డిగ్రీ లోపలుంటే మాత్రం స్వభావం మాత్రం మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇది అక్కడ జైమిని మహర్షి చెప్పిన సూత్రంలో ఉంది. ఇప్పుడు అదే సన్ అయ్యారనుకోండి ఆత్మకారకుడు. మీరు కొంచెం వాళ్ళు నేనే గొప్ప, నేనే అని వాళ్ళు రాజులాగా ఉంటారు. సో, కొంచెం అహంకారం కూడా కొంచెం ఎక్కువుంటుంది.
ఆమ్, కానీ వాళ్ళు రాజు కొన్నిసార్లు కొంతమంది రాజులు ఎలా ఉంటారు అంటే నార్మల్ మనుషుల్లాగే అందరినీ చూస్తారు. అలా కూడా ఉంటుంది. పవర్ కోసం, అథారిటీ కోసం కొట్టుకుంటూ ఉంటారు. సో అలా అలా వాళ్ళది లీడర్షిప్ అలా క్వాలిటీస్ ఉంటాయండి. అథారిటీ, క్వాలిటీ అండ్ లీడర్షిప్స్ ఉంటాయి. అదే మూన్ అయ్యారనుకోండి, వాళ్ళేంటి అంటే ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఆహ్, ఆహ్, వాళ్ళ వాళ్ళకి ఎక్కువ ఏంటి అంటే ప్రతి ఒక్కరిని ఎలా పిలుస్తారు అంటే ప్రతి ఒక్కరిని వాళ్ళ స్వంత పిల్లల కింద, సొంత ఫ్యామిలీ మెంబర్స్ కింద చూసుకున్నట్టు చూసుకుంటుంటారనమాట. అది అమాత్యకారకుడు మీకు ఆహ్, ఏ రాశిలో పడ్డాడో ఆ రాశి కారకతలు కూడా వస్తాయి. అది ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్లి నేర్చుకుందామండి. అదేంటి అంటే మీరు ఏ అమాత్యకారకుడు ఏ రాశిలో ఉన్నాడు. మనం ఏం చేస్తాం ఇక్కడ పరాశరలో గ్రహము, గ్రహం ఎక్కడ పడింది? ఏ రాశిలో పడింది? రాశి తీసుకుంటాం. రాశి తర్వాత ఏ నక్షత్రంలో పడింది? కొంచెం లెవెల్ కిందకెళ్తాం. ఆ నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటాం. నక్షత్రంలో ఏ పాదంలో పడింది? అది తీసుకుంటాం. ఆ పాదాన్ని తీసుకెళ్ళి నవాంశలో అది ఏ రాశిలో పడిందో ఆ రాశి క్యారెక్టరిస్టిక్స్ కూడా తెచ్చుకొని ఇవన్నిటిని కలిపితే అది మనకి మన మన కాలిక్యులేషన్ ప్రకారం పరాశర్‌లో చేస్తామండి. ఇక్కడ కూడా సేమ్ అలాగే చేస్తాం కానీ కొంచెం డిఫరెంట్ ఏంటి అంటే మనం దానికి ప్లానెట్‌ని తీసుకెళ్ళి చెర కారకత్వంలో ఏస్తాం. పోస్ట్‌కేస్తాం. ఆ పోస్ట్ ఏం పని చేస్తదో, ఆ పోస్ట్ ప్రకారంగా తీసుకెళ్ళి రాశి ఏం పని చేస్తదో రాశిని దాన్ని కలిపేస్తాం. అంతే రాశి వరకే వెళ్తాం. రాశి కన్నా కిందకి వెళ్ళం. నక్షత్రాలు లేవు, పాదాలు లేవు. నవాంశ ఒక్కటే వాడతాం. అది నవాంశ ఎందుకు వాడతామంటే ఆత్మకారకుడు నవాంశలో ఏ రాశిలో ఉన్నాడో అది మీకు కారకాంశం అవుతుంది. అది మీకు వచ్చినప్పుడు చెప్తానండి. అదే గాని మార్స్ ఉంటే దే ఆర్ వాళ్ళు చాలా దాన్నేమంటారు? వాళ్ళు చాలా తొందరపాటులో ఉంటారనమాట. అంతా వాళ్ళ ఎనర్జీ చాలా హైలో ఉంటుంది. ప్రతి దానికి ఆలోచించరు. చేసేద్దాం అంటే చేసేద్దాం అనమాట. ముందుకు వెళ్ళిపోతుంటారు. సో, ఇంకోటి వాళ్ళు ఒకవేళ అన్యాయాన్ని సహించలేరండి. ఎలాంటి సిట్యుయేషన్ అది ఆడ, మగ అని కాదు. ఆత్మకారకుడు గాని, ఇది ఆహ్, ఆత్మకారకుడు గాని మార్స్ అయ్యారనుకోండి. వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా కొట్టుకుంటున్నారనుకోండి. అది అబ్బాయిలు కాదు, ఎవరు కాదు, రౌడీలు కాదండి. ఆడవాళ్ళని ఎళ్లి ఆపేస్తారు. వాళ్ళు ఉండలేరనమాట. ఆపేస్తారు. అది ఏమన్నా గానియండి వాళ్ళు పట్టించుకోరు. అలా ఉంటుందనమాట వాళ్ళదంత శక్తి. ఏమన్నా చూస్తే తర్వాత చూసుకుందాం. ముందైతే ఆపాలి, ముందైతే చేసేయాలి. ఆలోచించరు ఎక్కువ. సో, అదే మెర్క్యూరీ అయిందనుకోండి. చాలా వాళ్ళ కమ్యూనికేషన్ చాలా క్రిస్ప్‌గా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే ఎంత వరకు మాట్లాడాలి, ఎంత వరకు చెప్పాలో చెప్పేస్తారు, వదిలేస్తారు. అంత చెప్తారు. ఇంకోటి వాళ్ళ ఆలోచనలు కంప్లీట్‌గా అనలిటికల్ ఆలోచనలు గాని, వాళ్ళది గాని చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఎక్కువగా వ్యాపారం గాని ఉంటే మాత్రం వ్యాపారం చాలా బాగా చేయగలరు. అదే జూపిటర్ గాని మీకు ఆత్మకారకుడి కిందొచ్చారనుకోండి. దే ఆర్ ద బోర్న్ టీచర్స్. గురువులు గదా! బోర్న్ గురువులనమాట వాళ్ళు. వాళ్ళున్న వాళ్ళు కంపల్సరీ మంచి టీచర్స్ అవుతారు. మంచి గురువులవుతారు. మంచి ఫిలాసఫికల్‌గా మాట్లాడతారు. జ్ఞానం పూర్వజన్మ నుంచి తెచ్చుకున్న జ్ఞానం అంతా మంచిగా వాడడానికి ప్రయత్నిస్తారండి. అదే వీనస్ ఆత్మకారకుడయ్యారనుకోండి. వాళ్ళు చాలా లవబుల్‌గా ఉంటారు. మాట్లాడడం గూడా అలాగే ఉంటారు. ప్లస్ వాళ్ళ గురించి, వాళ్ళ బాడీ గురించి వాళ్ళు చాలా బాగా ఎక్కువగా తీసుకుంటారండి. బాడీకి వాల్యూ ఇస్తారు. బాడీ తగ్గట్టుగా పర్ఫ్యూమ్స్ వాడడం గాని, ఇలా వాడడం గాని, బాడీని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు నీట్‌గా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ తినలేరు. ఎక్కడ పడితే అక్కడ ఉండలేరు. వాళ్ళకన్నీ నీట్‌గా అన్నీ అమర్చి పెట్టుకోవాలి. అమర్చి పెట్టాలి. అమర్చినట్టు ఉంటేనే తీసుకుంటారండి. అది ఆత్మకారకుడిది వీనస్ అయితే. అదే సాటర్న్ అనుకోండి. వాళ్ళు చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. ఎంత డిసిప్లిన్ అంటే అసలు టైంకి లేవాలంటే టైంకి లేస్తారు. టైంకి పని చేయాలంటే టైంకి పని చేస్తారు. ఏం చేయాలో అది చేస్తూనే ఉంటారనమాట. అంత అలాగుంటుంది. ఇక్కడ మన రాహుకేతువుల్ని రాహుకేతువులు ఓన్లీ మనకి అది క్యాటలిస్ట్ కింద పనిచేస్తారు. అది ఇక్కడ కూడా అలాగే పనిచేస్తామండి. నెక్స్ట్ ఒకవేళ ఆత్మకారకుడు ఇది వద్దులేండి ఇదంతా హెల్త్ విషయంగా తీసుకున్నాను. కమ్ ఆన్ ప్లీజ్.
ఇప్పుడు నేను ఇదే తీసుకున్నాను అండి. సేమ్ మనకి ఏవైతే ఉన్నాయో జగన్నాథ హోరాలో ఎలాగిచ్చారో అదే వాడుతున్నానండి. నేను వాడే జగన్నాథ హోరా కాబట్టి నేను జగన్నాథ హోరా నుంచి తీసుకుంటే మీకు అందరికి తెలిసిందే లగ్నం ఎన్ని డిగ్రీలు పడింది. ఇది నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న టైం తీసుకున్నానండి. ఈ ఈ చాట్‌కి సంబంధం లేదు. సో, మీనం పడింది 21 డిగ్రీలు. సో, ఆత్మకారకుడు ఎవరయ్యారు అంటే మెర్క్యూరీ రెట్రోగేడ్‌లో ఉన్నాడు. ఇక్కడ రెట్రోగేడ్ సంగతి తీసుకుంటారో అదెలా తీసుకుంటారో నేను తర్వాత చెప్తానండి. అంటే ఈ 22 డిగ్రీలున్నాడు. సో, మిథునంలో 22 డిగ్రీలున్నాడు ఆత్మకారకుడు. పోనీ అమాత్య కారకుడు ఎక్కడున్నారు చూడండి. ఇక్కడ 2 డిగ్రీలు తేడా ఉంది. 1 డిగ్రీ తేడా ఉంది. సో, దాదాపు ఇతను ఈ ఏం చేస్తారంటే దాదాపు వీళ్ళిద్దరికీ మెర్క్యూరీ మార్స్ కారకత్వాలు, మెర్క్యూరీ కారకత్వాలు కాంబినేషన్‌లో ఇప్పుడు పుట్టిన వాళ్ళకి అలా ఉంటుందండి. సో, అలాగా తీసుకొని ఈ అమాత్య కారకుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చూసారు గదా! ఇక్కడ మీరు ఆహ్, ఏది ఎవరు అమాత్య కారకుడవుతారు, ఏది ఆత్మకారకుడవుతారో చూసుకొని ఇప్పుడు ఇక్కడే తీసుకుందామండి. ఇదే తీసుకుందాం. లగ్నం మీనమైంది. ఇది లగ్నమైంది. ఆత్మకారకుడు మెర్క్యూరీ ఎక్కడున్నాడు? మిథునంలో ఉన్నాడు. ఓకే. ఒక్క నిమిషం. ఎందుకు డిలీట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు తీసుకొచ్చేస్తే అయిపోతుంది. సో, మీకిక్కడ మెర్క్యూరీ అయ్యాడు. సో, లగ్నం ఇదయింది. మెర్క్యూరీ ఆత్మకారకుడయ్యాడు. కానీ మెర్క్యూరీతో పాటు మార్స్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఆత్మకారకుడొస్తాయి. ఇదేమో ఏఎంకే అయింది. సో, ఇంకా ఇది కాకుండా మరి మీరు మెర్క్యూరీ అయింది. దాని తర్వాత మూనేమో జ్ఞాతికారకుడయ్యాడు. 6థ్ హైయెస్ట్ డిగ్రీ. సో, ఇలా చూసుకోవాలండి. డిగ్రీ ప్రకారంగా ఏదేది తక్కువకెళ్తుందో ఒకవేళ మీకు నిమిషాల్లో సేమ్ వచ్చిందండి. నిమిషాలు సేమ్ వచ్చింది. నిమిషాలు సేమ్ వస్తే మళ్ళీ సెకండ్స్‌కెళ్ళిపోవాలి. సెకండ్స్‌కెళ్ళిపోయి సెకండ్స్‌లో ఎవరు తక్కువుంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడ దానిలో ఆత్మకారకుడికి, అమాత్యకారకుడికి వచ్చిన ప్రాబ్లమ్ ఓన్లీ ఆత్మకారక, అమాత్య ప్రాబ్లమ్‌కి క్యారెక్టర్ వచ్చినప్పుడే వస్తుంది. ఇంకా వేరే దగ్గర ఎక్కడ ఆ ప్రాబ్లమ్ ఉండదు. సో, సన్ ఏమో ధారాకారకుడయ్యారు. సన్ ధారాకారకుడయ్యారు. జూపిటర్ ఏమో పీకే అయ్యారు. దాని తర్వాత రాహు లేదు, కేతువు లేదు. సాటర్న్ ఏమయ్యారు? సాటర్న్ ఈజ్ బీకే అయ్యారు. వీనస్ ఎంకే అయ్యారు. సో, ఇప్పుడు పుట్టిన వాళ్ళకేంటంటే ఇదన్నమాట క్యారెక్టర్. సో, మీరిప్పుడు ద్విశోభావ రాసులు చూస్తున్నాయి. ఏకే, బీకే కాంబినేషన్ వచ్చిందండి. సో, ఇది ఒక రాజయోగం. ఏకే, ఏఎంకే కలిస్తే హైయెస్ట్ రాజయోగం. ఇక్కడ రాజయోగాలొస్తే చరకారకత్వాలు ఏమేమి కలుస్తాయన్న దాన్ని బట్టి ఉంటుందండి. అది మీకు ఏకేతో పాటు బీకే కలిసిందనుకోండి. ఏకే, ఏఎంకే కలిస్తే హైయెస్ట్. ఏకేతో బీకే కలిస్తే చాలా మంచిది. ఇప్పుడు రెట్రో ఉన్నారంటే మనం ఏం చేస్తామంటే రెట్రో ఉన్నారంటే ఆహ్, నార్మల్‌గా బిఎన్ఎన్ ప్రకారంగా ఏంటంటే వెనక్కి వేసుకొని దాన్ని కూడా దృష్టి కూడా వేసేసుకుంటారు. ఇక్కడ మనకు అవసరం లేదు. ఇక్కడేంటి అంటే ఇది ఇక్కడికి వెళ్లి ఉన్నట్టు అంటే సపోర్ట్ ఇస్తుంది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా మనం రెట్రోగాని ఉంటే ఎంఈ ఇక్కడ కూడా వేసుకోవాల్సొస్తుందండి. ఎంఈ ఇలా అమాత్య కారకుడితో పాటు కలిసినట్టు ఉంటే మీకెలా వస్తుందో అలాంటిది రెట్రో వస్తే ఇక్కడ అలాంటి మీకు క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. కొన్నిసార్లు మంచే జరుగుతుంది. కొన్నిసార్లు చెడు జరుగుతుంది. అంటే మంచి అంటే ఇప్పుడు ఎంకే, ఏ కలిసాయి కాబట్టి ఇది మంచి రాజయోగం కాబట్టి అతనికి మంచిగా ఉండవచ్చు.
అదే మీకు ప్రాబ్లమ్స్, రోగాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు, రాశి దశలు నడుస్తున్నప్పుడు, ఇప్పుడు ఆ దశ నుంచి ఈ దశ నడుస్తున్నప్పుడు 2 నడుస్తాయి. అది 2 నడుస్తున్నప్పుడు కొంచెం కొంచెం కష్టంగా ఉంటుంది. అది చూసుకుంటూ ఉండాలండి అందుకని. దశ నడుస్తున్నప్పుడు కొంచెం మంచి జరగొచ్చు, చెడు జరగొచ్చు. సో, అది మంచని చెప్పలేం, చెడు అని చెప్పలేం. ఇంక మనం ఉన్నది తీసుకోవడం తప్పితే. సో, ఇలా చూసుకోవాలండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. లేదు అంటే నేను ఇంకా ఇంటరాక్టివ్ సెషన్‌కి వెళ్తాను. సో, ప్రస్తుతానికి ఏమన్నా అర్థం కాకపోతే అడగండి. చెప్తాను. శ్రీనివాసరావు వేములు గారు అడగండి. సరే, ఇప్పుడు ఓన్లీ ఒక డిగ్రీ డిఫరెంట్ తీసుకోవాల్సిన ఓన్లీ ఆత్మకారక మాత్రమేనా, అమాత్యకారక కూడా తీసుకోవాలా? సార్ మళ్ళీ చెప్పాను. 3 సార్లు చెప్పాను సార్. ఆత్మకారకుడికి, అమాత్యకారకుడికి క్యారెక్టర్ సార్ 2 ప్లానెట్స్ యొక్క క్యారెక్టర్‌లు ఇముడతాయి. ఇప్పుడు ఇక్కడే ఉంది. మనకి ఎగ్జాంపుల్‌గా ఎందుకని ఇప్పుడే తీసుకున్నాను చార్ట్. ఇప్పుడు ఇక్కడ మార్స్ ఉన్నారు. కనపడుతుందా సార్? కనపడుతుంది. ఇప్పుడు మార్స్ ఉన్నారు, 21లో ఉన్నారు. మెర్క్యూరీ ఉన్నారు, 22లో ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. మార్స్ యొక్క క్యారెక్టరు అతనికి ఇప్పుడున్న పుట్టిన వాళ్ళకి మార్స్ ప్లస్ మెర్క్యూరీ క్యారెక్టర్స్ ఉంటాయి సార్. అంతేకాని ఈ రివర్స్‌లో అమాత్య కారకుడికి మెర్క్యూరీ క్యారెక్టర్స్ వెళ్ళవు. ఆహా! ఓకే. ఓకే. ఇప్పుడు మనకి క్యారెక్టర్ సార్ మనకి దగ్గరగా ఉన్నారు. అమాత్య కారకుడు 1 డిగ్రీ దగ్గరగా ఉన్నారు కాబట్టి, ఆ ప్లానెట్ యొక్క కారకత్వాల్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి గదా! మన మనిషిలో కనపడతాయి. ఇప్పుడు ఆత్మకారకుడు అంటే సోల్. ఆ మనిషికి కనపడతాయి కాబట్టి, మనం అలాగా ప్లానెట్‌ని తీసుకుంటాం. నార్మల్‌గా నేను చెప్పను. ఎందుకంటే కొన్ని సార్లు మాకు కుదురుతుంది కాబట్టి తీసుకోవాల్సని చెప్తున్నాం అంతే. అది తీసుకుంటే మంచిగా ఉంటుంది. మీకు కరెక్ట్‌గా వస్తుంది. మనిషి యొక్క కారకత్వాల్లో క్యారెక్టరిస్టిక్స్ కనపడతాయి అని చెప్పడానికి చెప్తాను. ఇది ఎక్స్‌పీరియన్స్ మీద వచ్చింది సార్. ఇదేమి జెమిని సూత్రాలేమి రాయలేదు. ఓకే. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? లేదంటే ఇంటరాక్టివ్ సెషన్ కింద అందరికి ఎవరెవరు ఆత్మకారకుడు ఏ రాశుల్లో ఉన్నారు. సార్ ఇక్కడ మాత్రం వెరీ, వెరీ ఇంపార్టెంట్. రాశి కారకత్వాలు మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఓకే. ఓకే. ప్లానెట్‌లు అందరూ ప్లానెట్ కారకత్వాలు చెప్పమంటే 10 చెప్తారు. బాబు కారకత్వాలు చెప్పమంటే 10 చెప్తారు. మాక్సిమం 10 కూడా కష్టమే. ఇప్పుడు రాశి కారకత్వాలకొచ్చేటప్పటికి సార్ ఎవరు ఏమీ చెప్పలేరు. మేషరాశి కారకత్వాలంటే ఇప్పుడిక్కడ అదే ఉంది. అందుకనే నేను ముందరే అంత నోట్స్ ఇచ్చి నేను చేయలేదు అది నోట్స్ నేను అడిగాను. అప్పుడు అడిగినప్పుడు వేణుమాధవ్ గారు చేశారు. అది నాకు అప్పుడు వేరే గ్రూప్‌లో పెట్టారు. అదే నేను కాపీ తీసి నేనిక్కడ పెట్టాను. సో, అది కాపీరైట్ నాది కాదు. ఆయనది. సో, మీరు అందుకని నేను ఆత్మకారకుడు ఎలా ఉంటాడని తెలుగులో ఇచ్చాను. ఇంగ్లీష్‌లోను 2 నోట్స్ ఇచ్చేసాను. సో, మీరు నోట్స్ చదువుకొని ఉంటే ఇక్కడ ఇంటరాక్టివ్‌గా సెషన్ బావుంటుందని. లేదు నేను మీకిక్కడ కూర్చొని నోట్స్ ఇవ్వమంటే ఇస్తాను. గంట సేపు నేను నోట్స్ దాదాపు ఆత్మకారకుడికే వారం, 2 వారాలు పడుతుంది. సో, అలా చరకారకత్వాలు అయిపోయేటప్పటికే మీకు దాదాపు 6 నెలలవుతుంది. సో, ఎవరెవరు ఇప్పుడు తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ ఆత్మకారకుడెవరు? ఆత్మకారకుడు ఏ రాశిలో ఉన్నారు? దుర్గా గారు చెప్పండి. సార్ ఆ నోట్స్ మళ్ళా ఒకసారి పింక్ చేయగలుగుతారా సార్? అది దీంట్లో సార్ ఈ గ్రూప్‌లో అదే గ్రూప్‌లో ఉంది సార్. మీరు జాయిన్ అయిన తర్వాత పెట్టాను. నేను 3 రోజుల ముందరే పెట్టేసాను సార్ నోట్స్. పెట్టారండి. నేను జెరాక్స్ కూడా తీయించుకున్నాను. మేషరాశి కారకత్వాల దగ్గర నుంచి మొత్తం. సో, ఆ రాశి కారకత్వాలు బావుండాలి. సో, ఎవరైనా గాని ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే వాళ్ళ యొక్క ఆత్మకారకుడు గురించి అడగండి. ఆత్మకారకుడు ఏ రాశిలో ఉన్నాడో చెప్తే మీ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటదో చెప్పగలను.
ఇంకా అందరికి అర్థమైపోయిందా అండి లేదా ఇంకా? సార్ నా చార్ట్ తీసుకుంటారా సార్? బట్ నాకు జెమినీలో వచ్చేటట్టు లేదు సార్. మీరు వాడే సాఫ్ట్వేర్ గా లేదు. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ మై డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్. సార్ అవన్నీ ప్రాక్టికల్ గా అవసరం లేదు. మీరు ఆత్మకారకుడు ఎవరు, మీ హైయెస్ట్ డిగ్రీ ఎవరు, ఏ రాశిలో ఉన్నారు? ఒక్క నిమిషం సార్. విజయ మేడం చెప్పండి. సార్ ఇప్పుడు సమ డిగ్రీలోని 2 గ్రహాలు ఉన్నాయనుకోండి సార్, నిమిషాల్లో తేడా వచ్చి అప్పుడు ఆ 2 కారకత్వాలు ఆ 2 గ్రహాలు తీసుకుంటాయా సార్? తీసుకోవండి, అదే చెప్తున్నాను. ఓన్లీ ఆత్మకారకుడు మన సెల్ఫ్ కి, ఓన్లీ ఆత్మకారకుడికే అమాత్యకారకుడికే ఆ సంబంధం వచ్చింది అంతే. ఇంకా వేరే ఎక్కడ వచ్చినా కానీ అవన్నీ డిగ్రీస్ లో, ఒకవేళ డిగ్రీస్ సేమ్ ఉన్నాయి, నిమిషాలు సేమ్ ఉన్నాయి, సెకండ్స్కి వెళ్ళండి సెకండ్స్ సేమ్ ఉన్నాయి, మెనీ సెకండ్స్ కు వెళ్ళండి అక్కడ తెలిసిపోతుంది, అక్కడ వచ్చేస్తుంది, అలా తీసేసుకుంటాం. ఓకే సార్. అటు ఇటు మార్చే క్వశ్చన్ ఏమీ లేదు, అటు ఇటు క్యారెక్టరిస్టిక్స్ మారవు, ఏమి మారవు. ఇక్కడ ఏంటి అంటే అమాత్యకారకుడికి ఆత్మకారకుడికి ఎందుకు తీసుకున్నాను అంటే చాలా వరకు వాళ్ళ స్వభావంలో అవి చూసాం తేడా, అందుకని అవి చూసాం కాబట్టి తీసుకున్నాం సార్. అది జెమినిలో నాకు ఉందని తెలియదు, ఉండి ఉండొచ్చేమో తెలియదు, నా సీక్రెట్ గా వేరే నేను చదివి ఉండకపోవచ్చు. ఓకే సార్. అందరికి అర్థం కాకపోతే అడగండి, ఏం కాదు, ప్రాబ్లం లేదు, మళ్ళీ చెప్తాను. ఇది అర్థం కాకుండా ముందుకు వెళ్ళాం అనుకోండి, రాశి దృష్టిలు ఇవన్నీ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది మీకు. అందుకే ఇందాకే అడిగాను. లక్ష్మి గారు చెప్పండి. సార్ ఇక్కడ భావ కౌంటింగ్ అయితే ఉండదు, ఓన్లీ చరరాశి దాని దృష్టిలో అంతే, అంతేనంటారా? అంతే, భావాలు ఇక్కడ లేవు. భావం కూడా తీసుకొని మీరు ఫ్యూజన్ చేయొచ్చండి, పరాశర్ని జెమినీని ఫ్యూజన్ చేయొచ్చు. ఆ ఫ్యూజన్ చేసి కూడా మాట్లాడచ్చు, అది కూడా కరెక్ట్ గానే వస్తుంది. ఇక్కడ రాశులు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రాశి కారకత్వాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఎవరో ఒకరు సార్ ఇవ్వండి, ఇప్పుడు ఆత్మకారకుడు ఎవరు? చెప్పండి సార్. ఆత్మకారకుడు శని భగవానుడు వృశ్చికంలో ఉన్నారు సార్. సార్ వృశ్చికంలో ఉన్నారా? శనేశ్వరుడు వృశ్చికంలో ఉన్నారు. వృశ్చికాన్ని దేనికి దేనికి శనేశ్వరుడు ఏంటి సార్? పని చేయాలి, డిసిప్లిన్ గా ఉండాలి, ఆ టైంలో జరిగిపోవాలంటే జరిగిపోవాలి. కానీ ఆయన చేసే పని ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడరు. ఎవరైతే శనేశ్వరుడు ఉన్నారో వృశ్చికంలో ఉన్న జాతకుడు కానీ జాతకురాలు కానీ చెప్పడానికి వాళ్ళు చేసే పని చాలా సీక్రెట్ గా ఉంచుతారు. ఏ పని చేద్దాం అనుకున్నా అది ఎప్పుడు వాళ్ళు చెప్పరు. సక్సెస్ అయ్యి బయటకు వచ్చేంత వరకు వాళ్ళు చేశారని కూడా చెప్పకుండా చేసుకుంటారు. అంత జాగ్రత్తగా చేస్తారు. వాళ్ళు చాలా వరకు సీక్రెసీ మెయింటైన్ చేస్తారండి. వాళ్ళు ఎవరికి అర్థం కారు, ఎదుటి వాళ్ళకి అస్సలు అర్థం కారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం కారు. ఇంక ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అర్థం కాలేదంటే ఇంకా బయట వాళ్ళకి ఎలా అర్థం అవుతారో ఆలోచించండి. ఇది వాళ్ళ క్యారెక్టర్ సంగతి. సరిపోయిందా సార్? ఆత్మకారకుడు శని భగవానుడు వృశ్చికంలో ఉన్నారు అంటే సక్సెస్ అయిన తర్వాత డిస్క్లోజ్ చేద్దామని ఏ పనిని ఏది చేసినా చెప్పరు. చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. పని అయిపోయేంత వరకు పని ఏం చేస్తున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఒక పని చేసుకున్నారంటే సీక్రెట్ ఉంచుతారు, చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. ఓకే, సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అదైతే కరెక్ట్. లక్ష్మి గారు చెప్పండి. ఎందుకంటే అమాత్మకారకుడు 25 లో ఉన్నారు, ఆత్మకారకుడు 27 degrees లో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇంకా 2 degrees డిఫరెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ అమాత్మకారకత్వాలు వస్తాయని చెప్పుకోవడానికి లేదు, అది తీసుకోలేదు అంతే. ఎందుకంటే 26 నుండే తీసుకుంటారు, 1 degree అయితే తీసుకోవచ్చు అంటున్నారు. అప్పుడు 2 డ్యూయల్ గా రిజల్ట్ రావచ్చు. అప్పుడు 2 తీసుకుంటారు. ఓకే, అర్థం.
లక్ష్మి గారు చెప్పండి. సార్ ఇక్కడ గ్రహం యొక్క కారకత్వం అది స్థిర రాశి అయింది కాబట్టి దాని యొక్క కారకత్వం ఈ రెండింటిని కలిపి చెప్తున్నారు కదా. గ్రహ కారకత్వం ఎస్, స్థిర రాశి కారకత్వం నో. ఇంకా నేను వెళ్ళలేదు స్థిర రాశి కారకత్వం అదే వృశ్చికం. వృశ్చికం చేస్తాం. ఇప్పుడు స్థిర కారకత్వం ఎప్పుడు వస్తుంది? ఫుల్ చాట్ ఇచ్చేసారనుకో ఆయన, అప్పుడు ఆ స్థిర కారకత్వాలు ఇప్పుడు సాటర్న్, స్కార్పియోలో ఇంకో వేరే ఏ గ్రహం ఉంది కనుక్కొని ఆ గ్రహం ఏంటి అనేది అప్పుడు మనం వృశ్చికం అయిందనుకోండి ఏం చూస్తుంది? మకరాన్ని చూస్తుంది, మేషాన్ని చూస్తుంది, కర్కాటకాన్ని చూస్తుంది, తులను చూడదు. సో ఈ వీటిల్లో ఉన్న ప్లానెట్స్ అన్నిటిని చూసి దృష్టి ద్వారా అవన్నీ కలిపి ఒక మిక్స్ తయారవుతాయి. అది ఎప్పుడు అంటే చరదశ వచ్చినప్పుడు అది ఎలా యాక్టివేట్ అవుతుంది, ఏమవుతుంది, ఎలా చూడాలి అని చెప్పి అప్పుడు చెప్తాం. సేమ్ వింశోత్తు దశ లాగేనండి ఇది కూడా, చరరాశి దశ. అంటే ఆ రాశి దశ వచ్చినప్పుడు మాత్రం అది యాక్టివేట్ అవుతుంది అంటారు. అప్పుడు రాశి దశ వచ్చినప్పుడు మీకు ఇవన్నిటిని చూస్తాయి కదా మేడం, ఒకటి చూస్తాయి కదా. చూసినప్పుడు అప్పుడు చెప్తారు. అప్పుడు మీకు యాక్టివేషన్ జరిగిన తర్వాత అప్పుడు మీకు ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఆ ప్లానెట్స్ లో ఏమేమి ఉన్నాయి, ఏ చరకారకత్వాలు వచ్చాయి, అవన్నీ చరకారకత్వాలు, ఆ చరకారకత్వాలు ఆ రాశికి ఏమేమి అవుతాయి, అవంతా అయిన తర్వాత అప్పుడు మనం మొత్తం దీనికి వస్తాం మేడం. ఇది కలుపుకొని అప్పుడు ప్రెడిక్షన్కి వస్తాం. ఓకే సార్. రాజేష్ గారు చెప్పండి. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్ సెషన్ తీసుకున్నందుకు. ఏం లేదు సార్, ఆత్మకారకుడు కనుక రెట్రోలో ఉంటే కార్మిక్ ఇది ఎక్కువ ఉంటుందని అండి మీనింగ్? అంటే మామూలుగా కార్మిక్ ఎక్కువ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఒక రాశి బదులు 2 రాశుల్లో ఆయన రిప్రజెంట్ చేయాలి కదా. ఒక దెబ్బ పడేది 2 దెబ్బలు, గోడ దెబ్బ చెప్ప దెబ్బ 2 తీసుకోవాల్సి వచ్చినప్పుడు చాక్లెట్ 2 వచ్చాయనుకోండి ఆనందిస్తాం. ఇప్పుడు చాక్లెట్ పంచుతున్నారు, ఒక్కొక్కటి ఇస్తున్నారు, మీకు 2 ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంటది. దెబ్బ పడినప్పుడు కూడా, గోడ దెబ్బ చెంప దెబ్బ పడినప్పుడు కూడా భరించాలి కదా. అవునండి, అవును. ఓకే సార్ ఏమి మొహమాట పడద్దు, ఏమి వద్దు, ఎవ్వరు ఏమి ఆలోచించక్కర్లేదు. మీరు ఎంత చిన్న డౌట్ అడిగినా నేను ప్రస్తుతానికి ఇది బేస్ వచ్చేంత వరకు మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో అన్ని డౌట్లు అడగండి, ఏ ప్రాబ్లం లేదు, నేను చెప్తాను. విజయ మేడం చెప్పండి, అడగండి. సార్ ఇప్పుడు అయితే ఈ ఆత్మకారకుడు తాలూకా కారకత్వం తర్వాత రాశి కారకత్వాన్ని కలిపి చెప్పాలా సార్? అయితే అవును, కలిపి చెప్పాలండి. అంటే కాలపురుష స్థానానికి అష్టమ స్థానం కాబట్టి అది రహస్య స్థానం కాబట్టి ఆ కర్మ ఫలదాతన శని భగవానుడు రహస్యంగా పనిచేస్తాడని ఈ రెండింటిని కలిపి మనం ఇప్పుడు ఆయన ఏదైనా పని చేయాలనుకున్నారనుకోండి, ఈ జాతకు ఇప్పుడు శనేశ్వరుడు ఉన్నారు, శనేశ్వరుడు పని చేయడానికి చేస్తుంటారు పని ఎక్కువ. ఆయన పని చేయలేకుండా ఆయన ఏమీ లేదు. 3 రోజులు తీసుకెళ్లి ఒక హోటల్లో పెట్టేసి అన్ని పెడతామని చెప్పండి, ఆయనకి అది ఎలా ఉంటది అది తెలుసా? ఏదో జీవితంలో ఆగిపోయినట్టు ఉంటుంది. పని చేయాలన్నమాట, లేవాలి, తిరగాలి, చెయ్యాలి, ఏదో ఒక పనిలో ఉండాలి, లేకపోతే మైండ్ కామ్ గా ఉండలేదు. సో మనిషి కరెక్ట్ గా ఉండలేరు అనమాట. అలాంటప్పుడు మీరు ఏదైనా పని చేయాలనుకున్నారనుకోండి, అంటే పెద్ద పని ఉందో ఏదో తన ఆఫీస్ పని కానీ, తను ఏం చేస్తున్నారో, తన జాబ్ కానీ ఎవరికి చాలా ఎక్కువ మందికి తెలిసి ఉండదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కొంతమందికి, మేజర్ వాళ్ళకి తప్పితే ఆయన ఏం చేస్తున్నారనేది ఎవరికి తెలియదు. 1, 2 ఆయన ఏమైనా పని తలపెట్టారనుకోండి, ఆ పని అంత కంప్లీట్ అయ్యేంత వరకు చెప్పడానికి ఇష్టపడరు. అయిన తర్వాత చెప్తారు. అది ఎందుకు ఇలా ఉన్నారు, ఏమున్నారు, అదెందుకు అవుతుంది, ఇదెందుకు అవుతుంది అని ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వచ్చినప్పుడు చెప్పలేరు, అందుకు కసురుకొని వెళ్ళిపోతుంటారు, లేదా అంతవరకు మౌనంగా ఉండిపోతారు. దానివల్ల ఏంటి అంటే రిలేషన్స్ లో చాలా దెబ్బలు తింటారు. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటుంది.
సార్ అదేదైనా అదే సార్ ఇప్పుడు అది మ్యాచ్ అవుతుంది సార్, ఎందుకంటే నా జాబ్ లోకే ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అంటే ఒక వర్క్, ఆఫీస్ వర్క్ పైన నేను ఉండేది, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ ఎస్టిమేషన్ ఇంజనీర్. సో అక్కడ పోయి నేను ఒక వర్క్ చూసి వచ్చిన తర్వాత దాని అవుట్పుట్, రిజల్ట్, ప్రపోజల్ చేసేంత వరకు కావాల్సిన సప్లయర్స్ తో, వెండర్స్ తో కూడా ప్రైస్ తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేసి దాని రిజల్ట్ వచ్చి చెప్పేంత వరకు నేను ఫీడ్బ్యాక్ అండ్ రిపోర్టింగ్ బ్యాక్ టు ది ఆఫీస్ ఇయ్యను. సో దానివల్ల ఏమవుతుందంటే దే జస్ట్ థింకింగ్ లైక్ ఏం చేసి రాలేదు అనుకుంటారు. సో దాని తర్వాత అది రిజల్ట్ రాకపోవడం వల్ల నేను దాని రిజల్ట్ అవుట్పుట్ కూడా ఏం రాకపోతే చూసి వచ్చిండే దానికి నాకు సప్లయర్ నుంచి ఒక మిషన్ దొరకలేదు అనుకోండి, ఈ మిషన్ కావాలా, ఇంత ప్రైస్ అవుతుందని ఎస్టిమేషన్ చేయడానికి నాకు రిజల్ట్ రావడానికి లేదు. కాబట్టి నేను అక్కడ ఏం చేస్తున్నానంటే అది ఇగ్నోర్ అయిపోతున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో కలిసినప్పుడు రిపోర్ట్ చేయలేదనే ఉద్దేశం వచ్చినప్పుడు మీరు అన్నారు చూసారా, అవతలకు చిరాకు పడిపోతున్నాను, లేదంటే అవతలతో ఏం చెప్పినా అని ఒక్కోసారి మనం ఎంప్లాయ్ కాబట్టి సైలెంట్ గా అయిపోయి బయటకు వస్తున్నాం. సో ఈ క్యారెక్టర్ అనేది 100% మ్యాచ్ అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. అది జాబ్ లోకి బాగా మ్యాచ్ అయింది. ఇంకోటి ఎస్పెషల్లీ జాబ్ కు ఆ క్యారెక్టర్ వల్ల జాబ్ లో నేను ఎఫెక్ట్ పడతాను, ప్లస్ నేను చూసుకున్న జాబ్ ప్రకారంగా అది ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ నేను వేరే జాబ్ చేయగలుగుతుంటే మేబీ క్యారెక్టర్ నాకు ఎక్కువ ఆత్మకారకుడు సంబంధించినది ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కాదు, కానీ జాబ్ కాబట్టి పడుతుంది. మీ రిలేషన్స్ లో కూడా పడచ్చు సార్, చూడండి ఒకసారి ఆలోచించండి. విజయ్ మేడం చెప్పండి. అది కూడా ఉంది సార్, అది కూడా ఉంది సార్. ఇప్పుడు ఆత్మకారకుడు, అమాత్యకారకుడు వృశ్చిక రాశిలోని పడితే అది ఎలాగ తీసుకోవాలి సార్? రెండు కలపాలా సార్ ఇవి? మేడం మీకు ఏం చెప్పాను, ఆత్మకారకుడు అమాత్యకారకుడు కలపాల్సింది 1 డిగ్రీ డిస్టెన్స్ లో అదే ఉన్నప్పుడు సార్, ఇద్దరు మాత్రమే. కూడా అక్కడే ఉన్నారు సార్. ఇద్దరు ఇద్దరు కూడా అక్కడే ఉంటే ఆత్మకారకుడు, అమాత్యకారకుడు కూడా. మేడం ఆ, ఆత్మకారకుడు మీ యొక్క క్యారెక్టర్, మీ క్యారెక్టర్ వేరే దాంతో సంబంధం లేదు. అమాత్యకారకుడు ఉద్యోగం, మీరు ఏ పని చేయబోతున్నారు, మీరు ఏం చేయబోతున్నారు. నేను ఆత్మకారకుడు గురించి ఎక్కువ చెప్పలేదు, ఇంకా డీటెయిల్ గా మీరు చదివారు అనుకొని నేను చెప్పలేదు. నెక్స్ట్ క్లాస్ మొత్తం నేనే చదివి మీకు వినిపిస్తాను. నేను ఇంటరాక్టివ్ సెషన్ లాగా మాట్లాడదాం అనుకున్నాను మేడం, చదివి వస్తారేమోనని. అంటే ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇద్దరు కూడా రుచికులే ఉన్నారు సార్. ఇద్దరు వృశ్చికంలో ఉంటే అమ్మా మీరు చేసే పని కూడా అదే ఉంటుందమ్మా. అమాత్యకారకుడు అంటే మీరు చేసే పని ఇంకొకరికి చెప్పరు, ఏం చేస్తున్నారో చెప్పరు. అది అమాత్యకారకుడు ఎవరయ్యారు? బుధ భగవానుడు సార్. ఆత్మకారకుడు రవి భగవానుడు. అయితే అమాత్యకారకుడు మెర్క్యూరీ కాబట్టి మీరేసే ఆలోచనలు వేరే వాళ్ళకి చెప్పనివ్వరు, మీరు చేసిన క్యాలిక్యులేషన్లు ఎవరికి చెప్పరు, మీరు ఆలోచించిన పద్ధతి, మీరు అన్ని వేసేసుకొని ఉంటారు లెక్కలు. ఆ లెక్కలన్నీ వేసుకొని ఇంత లెక్క రావాల్సిందే అని పట్టుకుంటారు, కానీ మీరు ఎవరికి చెప్పరు ఇంత లెక్క నేను వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, మీరు ఎవరికి చెప్పరు. అవును సార్, అవును, కనిపిస్తుంది సార్. అవును మేడం, ఆత్మకారకుడు బుధుడు వృశ్చికంలో మీకున్నది. విజయ్ గారు, మోక్ష అర్థం కాలేదు. ఆత్మకారకుడు వృశ్చికంలో బుధుడు అని చెప్పారు ఇందాక. ఆత్మకారకుడు సూర్యుడు, అమాత్యకారకుడు బుధ భగవానుడు. బుధుడు, అమాత్యకారకుడు బుధుడు వృశ్చికంలో ఉన్నారు. దాన్ని ఎలా తీసుకోవాలి అని అడిగారు. అందుకే మేడం నేను లోపలికి వెళ్ళడం లేదు. ఫస్ట్ రాశి కారకత్వాలు తెలుసుకుంటే దాని తర్వాత ఆత్మకారకుడు మీరు ఎలా చూడాలి అని అడిగారు కాబట్టి బేసిక్ గా వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుంది అని చదివి వెళ్ళిపోదాం అనుకున్నాను. చదవడం ఇష్టం లేక నేను చదవలేదు. అది చదువుకుంటూ వెళ్ళాను అనుకోండి, మీరు రాసుకుంటారు లేదా వింటూ ఉంటారు అంతే. ఇప్పుడు మీరు వచ్చి మీరే ఆలోచించండి, ఆలోచించే పద్ధతికి చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్పిన నేను ఆలోచన, ఇది ఒక ఆలోచన మాత్రమే, కరెక్షన్స్ చేయండి. ఇప్పుడు ఆత్మకారకుడు నాదే అని తీసుకున్నాం, మెర్క్యూరీ బుధుడు వృశ్చికంలో ఉన్నాడు అంటే నా ఆలోచనలు కానీ, ఏం చదువుతున్నానని కానీ, నా విద్యలకు సంబంధించినవన్నీ రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను వీలైనంత వరకు. ఇప్పటికి రెట్రో ఉంది కాబట్టి ఏమైనా రివర్స్ ట్రై చేయొచ్చా? ఐ మీన్ బయటకు చెప్తాను. రెట్రో ఉన్నప్పుడు మీకు వృశ్చికంలో రెట్రో ఉంది అంటే
వృశ్చికంలో రెట్రో ఉంది అంటే మీరు అది ఎప్పుడు వెళ్తారు, వెనక్కి వెళ్తారు, తులకి వెళ్తారు. సో తుల ఏదైనా తుల వచ్చినప్పుడు అప్పుడు మీరు అమాత్యకారకుని తీసుకెళ్ళి తులలో కూడా పెడతారు. తులలో పెట్టి కూడా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆత్మకారకుని త్వర పెట్టుకొని చూసుకోమంటారా? ఆత్మకారకుడిని రెట్రో అయితే తుల కూడా పెట్టుకొని చూసుకోవచ్చు. మీరు కొన్ని విషయాల్లో ఎలా ఉంటుంది అంటే కొన్ని విషయాల్లో చాలా సీక్రెసీగా మెయింటైన్ చేస్తారు. ఒకవేళ ఎవరన్నా గాని వచ్చి మీకు సమతుల్యంగా అడిగారనుకోండి, మీరు చూసే విధానం మాత్రం సమతుల్యంగా అందరినీ ఒకటే రకంగా చూస్తారు. అది ఇటు ఉంటుంది, అటు ఉంటుంది. ఇప్పుడు తులారాశి ఏంటి? అందరినీ సమతుల్యంగా చూడడం, న్యాయంగా ఉండడం, పరుషంగా మాట్లాడకపోవడం, చాలా చాలా డిప్లొమాటిక్ గా ఉంటారు మాటల్లో. సో మీరు అది మెర్క్యూరీ అనుకోండి, కమ్యూనికేషన్ కదా, చాలా డిప్లొమాటిక్ గా ఉండొచ్చు, అది ఉండొచ్చు, సీక్రెసీ మెయింటైన్ చేయొచ్చు. కానీ సీక్రెసీ మెయింటెనెన్స్ మాత్రం మెయిన్ రెట్రో కాదు, రెట్రో అయింది కాబట్టి మీకు అది చాలా తక్కువ ఉంటుంది. పోర్షన్ అది 10%, 20% కన్నా ఎక్కువ ఉండదు సార్. అది అవును సార్, నేను ఎక్కువ సీక్రెట్స్ మెయింటైన్ చేయను. ఇది బట్ అందరినీ సమానంగా చూస్తాను. సీక్రెట్స్ అంటే వారు నాకు ఒక విషయం చెప్పారు, అది వారితో ముగిసిపోవాలి, అంతేగాని దాన్ని ప్రచారం చేయకూడదు అన్నట్టుగా ఉంటాం అంతే. సరిపోయింది కదా సార్ మీకు. అలాగే నా విషయాల్లో సీక్రెట్స్ అయితే ఉంటుంది. ఓకే సార్. లక్ష్మి విజయ్ గారు చెప్పండి. సార్ ఇది ఇంకొక విషయం సార్, చెప్పండి. ఇప్పుడు బుధుడు వృశ్చికంలో కాబట్టి విద్యల గురించి నేను సీక్రెట్స్ ని కొంత మెయింటైన్ చేసే అవకాశం ఉంటుందంటారా? విషయాలు కాకపోయినా ఎడ్యుకేషన్ గురించి. మీరు విద్య గురించే కాదు, మీరు ఏం చదవబోతున్నారు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు స్టెప్ కూడా మీరు చెప్పరు, అడిగి తెలుసుకుంటారు అంతే. అందరినీ అడిగి తెలుసుకుంటారు, కానీ మీరు మీ నిర్ణయం తీసుకొని మీరు ఎవరికి చెప్పరు నేను ఇది చేస్తున్నాను అని. కొంతమంది చూడండి, తెలుసుకుంటా అన్న విషయం ఎలా చెప్పారు? ఇప్పుడు ఒక విషయం గురించి చేయాలంటే బుధుడు ఏం చేస్తాడమ్మా, అందరినీ తనకి ఉన్న జ్ఞానంతో వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటారా, కమ్యూనికేట్ చేసి తెలుసుకుంటారా లేదా? అవును సార్, గ్రహణశక్తి ఉంటుంది బుధుడికి. అది బుధుడు క్యారెక్టరిస్టిక్ దీన్ని తీసుకొని బ్లెండ్ చేసి నీకు చెప్పాను. ఓకే సార్, నాకెందుకు ఇప్పుడు వచ్చిందంటే యాక్చువల్గా ఈ గ్రహణ శక్తిని మిథునానికి అలొకేట్ చేశారు, అందుకు మిథునానికి వృషభానికి అలొకేట్ చేశారు, అందుకని డౌట్ వచ్చింది సార్ అంతే. సార్ ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్, అర్థమైందండి అందరికి. ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ అడగండి, చెప్పండి. ఈ 1 degree డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మకారక అండ్ అమాత్యకారక అనేది, ఈ ఆత్మకారకుడు మరి అమాత్యకారకుడు వేరు రాసుల్లో ఉన్నా కూడా, అంటే ఒకరు వేరు రాసుల్లో ఉన్నా కూడా మీకు అలాగుంటుంది. క్యారెక్టరిస్టిక్ కొంచెం సార్ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు 2 ప్లానెట్లు తీసుకొచ్చి మిక్స్ చేస్తున్నాం, అంతేగా రాశిని తీసుకురావడం లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు చూపించిన ఎగ్జాంపుల్లో మార్స్ అండ్ సాటర్న్ కలిసి ఉన్నారు అనుకోండి, ఓకే, మార్స్ సాటర్న్ ఉన్నారు, ఓకే, మార్స్ సాటర్న్ వస్తుంది, సాటర్న్ ఆత్మకారక, సో సారీ మార్స్ ఆత్మకారక ఏదో నేను గుర్తులేదు కరెక్ట్. ఇప్పుడు అమాత్యకారకుడు ఒక ప్లానెట్ కూడా వచ్చి కలిసి ఆ కొంచెం మిక్స్ ఇస్తుంది, బ్లెండ్ ఇస్తుంది, అంతేగాని రాశి బ్లెండ్ రాదు. అమాత్యకారకుడు ఉన్న రాశి బ్లెండ్ రాదు, ఆత్మకారకుడు ఉన్న రాశి అమాత్యకారకుడు, ఈ మూడింటి విషయాల మీద మాత్రమే బ్లెండ్ ఉంటుంది. ఆత్మకారకుడు రాశి కంపల్సరీ మీ క్యారెక్టర్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ 1 డిగ్రీలో ఉంటే అమాత్యకారకుడు ఒక ప్లానెట్ మాత్రం కొన్ని కారకత్వాలు మాత్రం మీలో కలుస్తాయి. ఒకటి సార్, ఈ అమాత్యకారకుడు ఇమీడియట్ నెక్స్ట్ రాశి ఉండాల్సిన అవసరం లేదు, అంటే ప్లానెట్ ఒకటే కలుస్తుంది, రాశి సంబంధం లేదు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఒకరు వృశ్చికంలోని ఇంకొకరు ఏ మిథునంలోనో అట్లా పడినా కూడా జస్ట్ మిథునం రాదు, ఆ ఆత్మకారకుడు అమాత్యకారకుడు ఎవరయ్యారో ఆ ప్లానెట్ మాత్రమే వస్తుంది. నేను అనేది అదే సార్, అమాత్యకారకుడు మిథునంలో ఉన్నా కూడా
డిగ్రీ డిఫరెన్స్ అనేది 1 ఉంటే ఆత్మకారకుడు అమాత్యకారకుడు 2 తీసుకోవాలి. తీసుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అదే నాకు క్లారిటీ. ఇంకేం డౌట్ లేవండి? నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. నేను అమాత్యకారకుడికి వెళ్ళను. ఆత్మకారకుడికి నేను మొత్తం అన్నీ దాదాపు దీని ప్రకారంగా చదవలేదనిపిస్తుంది. సో, నేను కొంతవరకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. ఆత్మకారకుడు రవి అయితే ఎలా ఉంటుంది? ఆత్మకారకుడు మరి మూన్ అయితే ఎలా ఉంటుందో కొంచెం డీప్‌గా వెళ్ళి నేను చెప్తాను. అదే నోట్స్ నేను చదవాల్సొస్తుంది. చదవడం లేదు అనుకుంటే మీరు నెక్స్ట్ చదువుకొనొచ్చి మీరు డౌట్లు అడుగుతారంటే ఓన్లీ డౌట్ క్లాసే పెడతాను రేపు. నేను చదివాను సార్. బట్ కొంచెం బ్లెండింగ్‌లో డౌట్స్ వచ్చి ఆ మెథడ్ గురించి నాకు డౌట్స్ వచ్చి అడిగాను అంతే. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయండి? యాక్చువల్‌గా నేను క్లాస్‌కి టైంకి రాలేదు సార్. బట్ కాకపోతే ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం ఆత్మకారకుడు, అమాత్యకారకుడు కలిస్తే యోగం అనేది మీరు కొంచెం మ్యాటర్ కూడా పెట్టారు కదా సార్ పీడిఎఫ్‌లో. అది చూసాను. సార్ డిగ్రీస్ దగ్గరగా ఒకే రాశిలో ఉన్నా కూడా యోగము ఉంటుందా? లేకపోతే ఓన్లీ 1 డిగ్రీ దాంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుందని అంటారా సార్? మేడం మన క్యారెక్టర్ డిపెండ్ అయ్యేది మనకి వచ్చే ప్లానెట్ ఓకే. బట్టి. ఆత్మకారకుడు ఎవరంటే మన సోల్, మన ఆత్మ ఇది మొత్తం మన క్యారెక్టర్ వస్తుంది దాని నుంచి. ఆత్మకారకుడు అందుకోసమని గురువయ్యి ఆ! అమాత్యకారకుడు బుధుడితో కలిసి కర్కాటకంలో స్థితి పొందినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన నక్షత్రం అయితే ఒకటయింది కానీ 4 డిగ్రీల వ్యత్యాసం ఉంది సార్. 4 డిగ్రీల వ్యత్యాసం తీసుకోం మేడం. ఒకే ఒక డిగ్రీ. ఓన్లీ 1 డిగ్రీ. 1 డిగ్రీలో ఇప్పుడు మీకు అమాత్యకారకుడు కుంభంలో ఉన్నారు. శనీశ్వరుడు అయ్యారు అనుకోండి. ఆ శనీశ్వరుడిని తీసుకొచ్చి తీసుకుంటాం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అంతే. అలా కూడా బిహేవ్ చేస్తారు అని చెప్పడానికి. అంటే ఏ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయని నాకు కన్ఫర్మ్‌గా చెప్తారా సార్ అంటే నాకు తెలీదు. ఆ క్యారెక్టరిస్టిక్స్ కూడా మిక్స్ అవుతాయి. 2 మిక్స్ అయ్యి వస్తాయి. అది కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటది చెప్పడానికి. అంతేగాని కుంభంని తీసుకోం. అదే విధంగా ఇప్పుడు అమాత్యకారకుడు శనీశ్వరుడై కుంభంలో ఉన్నాడు కాబట్టి కుంభము శనీశ్వరుడు ఈ ఈ ఈ కారకత్వాల వల్లే మీ ఉద్యోగం ఉంటుంది. అది కుంభాన్ని ఏ రాశులు చూస్తున్నాయో మేషం, కర్కాటకం, తుల చూస్తాయి. ఓకే. ఆ రాశుల్లో ఉన్న గ్రహాలు దీనికి సపోర్ట్ ఇస్తాయి. సో, ఉద్యోగం చేసేదానికి ఈ ప్లానెట్స్ అన్నీ మీకు తోడ్పడతాయి. ఈ రాశులు, ఈ ప్లానెట్స్ అన్నీ తోడ్పడతాయి. మీ ఉద్యోగం అలా బ్లెండ్ అక్కడ కుంభంలో మిక్స్ అయ్యి ఉన్న మూలాను 2 కలిసి ఉన్న మూలాను మనము శని కారకత్వాలకు సంబంధించిన వృత్తి అని అనుకుంటున్నాం. అంతే కదా సార్? అంతే. శని కారకత్వాలు వృత్తి అని చెప్పలేదమ్మా నేను. శని, కుంభరాశి. కుంభం రాశి కూడా కుంభ రాశికి కూడా కారకత్వాలుంటాయి. అది నేను పెట్టేసాను ఆల్రెడీ మీకు. అవును ఆ సార్. కారకత్వాలతో పాటు మీకు మేష కారకత్వాలు, మేషంలో ఉన్న గ్రహ కారకత్వాలు, దాని తర్వాత మళ్ళీ కర్కాటకం కారకత్వాలు, కర్కాటక రాశిలో ఉన్న గ్రహ కారకత్వాలు, దాని తర్వాత తుల కారకత్వాలు, తుల నుంచి తులలో ఉన్న గ్రహ కారకత్వాలు ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మీ ఉద్యోగం వస్తది. ఏది దగ్గరగా వస్తుందనేది అది మీకు మీ ఉద్యోగం వస్తుంది. థాంక్యూ సార్. ఓకేనా అండి? అందరికి అర్థమైనట్టు కదా? ఒక్కసారి చెప్తారా? అర్థం కాదు. అడ్వాన్స్. ఏంటండి? అర్థమైంది సార్. ఉద్యోగం గురించి ఇందాక చెప్పింది మరొకసారి చెప్తారా? కొంచెం అర్థం కాదు. చెప్తాను. ఇప్పుడు తులలో శనీశ్వరుడు ఉన్నారనుకో. శనీశ్వరుడు అమాత్యకారకుడు అయ్యారనుకో. సో, శనీశ్వరుడు యొక్క కారకత్వాల్లో ఉన్న ఉద్యోగం ప్లస్ దాని తర్వాత మీకు కుంభ కారకత్వాల్లో ఉన్న ఉద్యోగం. కుంభం కూడా కారకత్వాలున్నాయి. ఏ ఉద్యోగం చేయొచ్చు ఏంటి అనేది అది. ప్లస్ మేషాన్ని చూస్తారు. మేషంలో ఉన్న కారకత్వాలు, మేషంలో ఉన్న గ్రహ కారకత్వాలు. దానికి తగ్గట్టు ఉద్యోగం. సో, కర్కాటకంలోని గ్రహం, తులలోని గ్రహాలు ఇవన్నిటిని కలిపి మిక్స్ చేస్తే బ్లెండ్ చేస్తే మీ ఉద్యోగం వస్తుంది.
అంటే సార్ మీరు స్థిరాచర దృష్టిని బట్టి చెప్పారా? అవును. ఓకే సార్. అంటే ఉద్యోగానికి కేవలం అమాత్యకారకుడు ఉన్న రాశి మాత్రమే కాకుండా అమాత్యకారకుడి మీద పడుతున్న ఆస్పెక్ట్స్ కూడా దృష్టులను ఉన్నాయి బట్టి కదా కూడా సార్. అవి ఓకే కూడా సార్. తీసుకొని చెప్పాలి. అది ఎలా తీసుకుంటారు, ఏం చెప్తారు అనేది నెక్స్ట్ నెమ్మదిగా వస్తుంది. అలవాటవుతుంది. ఆస్పెక్ట్స్ రాశి దృష్టులు తీసుకున్నా సరే, రాశితో పాటు రాశిలో ఉన్న గ్రహ దృష్టులు కూడా తీసుకోవాలి కదా సార్. రాశిలో ఉన్న గ్రహ దృష్టి ఎందుకు తీసుకుంటాం సార్? రాసే దృష్టి కదా ఇక్కడ. ఇప్పుడు రాసే దృష్టి కరెక్టే. ఇప్పుడు కుంభం తీసుకున్నాం. కుంభంలో గురువు ఉన్నాడంటే, ఆ గురువు ఈ తులను చూస్తున్నట్టుగా లెక్క తీసుకోవాలి కదా! గురువు తులను చూస్తున్నట్టు లెక్క తీసుకోవాలి. అవును. అదే సార్ నేను అడిగింది. అంతే. తులను గురువు తీసుకున్నప్పుడు యొక్క అంటే పంచమ దృష్టి ఇప్పుడు అవి నేను మీరు అడగలేదు. ఒక సమస్య వచ్చింది. ఒక గురువు పెట్టారు మీరు కుంభంలో. ఇప్పుడు తులలో ఒక సమస్య వచ్చింది. తుల మీద ఒకవేళ ఆపరేషన్ జరగబోతుంది. తుల మీద దృష్టి ఉంది కాబట్టి, గురు దృష్టి ఉంది కాబట్టి, నేటల్ గురు దృష్టి ఉంది కాబట్టి, అది ఆపరేషన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 80-90% ఉన్నాయి. అలా తీసుకోవాలి. అప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు తీసుకోవాలి. ఉద్యోగం మీరింకా చాలా డీప్‌గా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు మీరు దాని యొక్క గ్రహాన్ని తీసుకొని ఎప్పుడు దృష్టులు చూడాలి అంటే, ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తే మీ యొక్క ఉద్యోగం ఈ ఈ 4 తిరుగుతూ ఉంటుంది. ఈ 4 కలిపితే తిరుగుతూ ఉంటుంది. అది ఇంకా డీప్‌గా వెళ్తే తెలుస్తుంది సార్. నేను అడిగింది అదే సార్. ఏదన్నా నేను గురువుకుండే పంచమ దృష్టి, మామూలు దృష్టి గురించి అడగలేదు. కేవలం గురువు కుంభంలో ఉంటే, కుంభము అవును. సార్ తులను చూసినట్టు. తులలో తులను ఏమైనా చూసినట్టు ప్రాబ్లమ్ కాబట్టి వచ్చిందనుకోండి, ఆపరేషన్ చేయాలి తులలో. అప్పుడు గురువు దృష్టి ఉంది కాబట్టి వాళ్ళకి సక్సెస్ అవుతుంది. తొందరగా కోలుకుంటారు అని మనం చెప్పవచ్చు. అవును సార్. అదే అడిగింది. అది అడ్వాన్స్‌డ్ సార్. కొంచెం అందరూ వచ్చేస్తే నెమ్మదిగా ముందుకు వెళ్దాం. సో, అందరికి అర్థమైనట్టే గదండీ! రేపేంటి అంటే ఇంటరాక్టివ్ సెషన్ కింద మీరందరూ ఆత్మకారకుడు ఎవరు? ఆత్మకారకుడు ఏ రాశిలో ఉన్నారో తీసుకురండి. ఆ రాశి క్యారెక్టరిస్టిక్స్ మిమ్మల్ని అడుగుతాను. ప్రతి ఒక్కరిని అడుగుతాను. రాశి క్యారెక్టరిస్టిక్స్ ఎవరి రాసుందో వాళ్ళదన్నా చదువుకొని రండి. ఆ రాశి గురించి చెప్పండి. దాని తర్వాత అది చెప్పండి. దాని తర్వాత మనం ఎలా చూడాలో ఇంతవరకు చెప్పొచ్చు. ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ అమాత్యకారకుడికెళ్ళాలి. అమాత్యకారకుడు కొంచెం కాంప్లెక్స్. ఉద్యోగం కాబట్టి ఫైనాన్సెస్ ఎలా ఉంటుంది అని. ఇలాగా ఫస్టు బేస్ ఏంటో తెలుసుకొని, ఆ నోట్స్ ఏంటో తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మొత్తం నేనన్నీ చెప్పాలి, నోట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఎవ్వరు గుర్తుపెట్టుకోలేరండి. అది తెలుసు నాకు. అందుకని నేను 45 నిమిషాలు, 50 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పలేదు. ఎందుకంటే మనిషి అంతకన్నా ఎక్కువ తీసుకోలేరు. ఓకే. మంచిది గురుగారు. రేపు చదువుకొని వస్తాం కంపల్సరీగా. రేపు అడుగుతాం. ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్. సరే అయితే అండి. అందరికీ నమస్కారం. రేపు కలుద్దాం మళ్ళీ. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ. సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.